गुणनिधि सर्वदोषव्यपेतः पूर्णानन्दो अव्ययो यो परमश्चिन्तयेतं महान्तं जन्माद्यसेतोऽन्वयादितरतश्चात्तेष्वभिद्यस्वराट् तेने ब्रह्मरदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विर्मयो यत्तत् सर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तप्रोतं सत्यं परं धीमहि धर्म प्रोज्झित कैतवोत्त परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्ववस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो रुद्रवरुध्यति अत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात् वन्दे पद्मकरा प्रसन्नवदना सौभाग्यदां भाग्यदां हस्ताभ्याम् अभयप्रदां मणिगणैर्नानाविधैर्भूषितां भक्ताभीष्टफलप्रदां हरिहर ब्रह्मादिभिः पार्श्वे पङ्कजशङ्खपद्मनिधिभिर्युक्तां सदा शक्तिभिः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं यस्वानुभावमखिलश्रुतिसारमेकम् अध्यात्मदीपमतितीर्षतां तमोन्धम् संसारिणां करुणयाः पुराणगुह्यं तं व्याससूरमुपयामि गुरुं मुनीनाम् स्वस्थस्तु सतामखिल सन्मङ्गलानि भवन्तु श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदन पठुतरे धर्माद्यखिल पुरुषार्थसाधनीभूते श्रीमन्महाभागवते दशमस्कन्धे अद्य किञ्चित् पूर्वकथाप्रमेयानुवादः श्रीगुरुभ्यो नमः हरिः ओम्। श्रीशुक उवाच आसीत् सत्राजितः सूर्यो भक्तस्य परमः सखा प्रीतस्तस्मै मणिं प्रादात् सूर्यस्पुष्टस्य मन्तकम् सतं बिभ्रन्मणिं कण्ठे भ्राजमानो यथा रविः प्रविष्टो द्वारकां राजंस्तेजसा नोपलक्षितः तं विलोक्य जना दूरा तेजसा मुष्टदृष्टयः दीव्यते अक्षैर्भगवते शशंसुः सूर्यमागतम् नारायण नमस्तेस्तु शङ्खचक्रगदाधर दामोदरारविन्दाक्षा गोविन्द यदुनन्दना एष आयाति सविता त्वां दिदक्षो जगत्पते मुट्टन् गभस्ति चक्रेण नृणां चक्षुंषि दिग्मरुक्। భీష్మక మహారాజు గారి కూతురైన రుక్మిణీదేవిని ఆర్భాటంగా వైభవంగా వివాహం చేసుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అదైన తర్వాత భగవంతుడికి 16,108 మంది భార్యలు, వారిలో లక్ష్మీదేవి అవతారమైన వారు ఇద్దరు. ఒకరు రుక్మిణీదేవి, రెండో వారు సత్యభామ. ఇక మిగిలిన వారు షణ్మహిషులు అని జాంబువతి మొదలైన వాళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే శుకాచార్యులు వారు ఈ ప్రసంగాన్ని ప్రస్తావన చేస్తూ శ్రీకృష్ణ పరమాత్ముడి అష్టమహిషులలో 8 మందిని ఎలా వివాహం చేసుకున్నాడు అనే ఘట్టాన్ని ప్రస్తావన చేసి తర్వాత నరకాసురుడి కథా ప్రసంగంలో ఆ 16,100 మంది గురించి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే సత్యభామాదేవి అవతారమైన లక్ష్మీదేవి అవతారమైన సత్యభామాదేవిని భగవంతుడు వివాహం చేసుకునే ప్రసంగం దాన్ని చెప్పండి అని అడగగా సత్రాజిత అనేటటువంటి వారు ఒకరు ఉండేవారు అదే ద్వారకా నగరంలో. ఈ సత్రాజితుడు పరమ సూర్యభక్తుడు. సూర్యుడితో పాటు స్నేహంతో మాట్లాడేటటువంటి గొప్ప సౌభాగ్యాన్ని కూడా తను పొంది ఉన్నవాడు. అయితే ఒక సందర్భంలో ప్రతినిత్యం సూర్యుడితో కబుర్లు చెప్పడం, కానీ సూర్యుడి యొక్క తేజస్సుని చూసి ముఖమే కనిపెట్టలేక మొత్తానికి ఒకరోజు ఆగలేక అడగడం అనేది చేశాడు సత్రాజితు. ఏ సూర్య భగవాన్, మీరు నాతో స్నేహితులై ఉన్నారు, ఎన్నో రోజులు సంవత్సరాల నుంచి మీతో నేను మాట్లాడుతున్నాను, కానీ మీ తేజస్సే నన్ను మీ రూపాన్ని చూడకుండా చేస్తూ ఉన్నది. ఇలాంటి అద్భుతమైన తేజస్సుతో మీరుంటే మీ రూపాన్ని నేనెలా చూడగలను అని చెప్పగా, ఈ తేజస్సుకి కారణం శమతకమణి, ఈ శమతకమణియే ఇంతటి తేజస్సుని ప్రదర్శింపజేసి నీకు నా రూపాన్ని చూడడానికి అవరోధం అనేది కలగజేస్తూ ఉన్నది అని చెబుతారు సూర్య భగవాన్. ఏమిటా శమంతకమణి యొక్క మహిమ అని అడిగితే, అది రోజుకి 2 కేజీల బంగారాన్ని పూజ చేసిన
అనంతరం ఇచ్చేటటువంటి శక్తి కలిగినది. ఇటువంటి ఈ శక్తి కలిగిన మణి ఎక్కడ ఉంటుందో అక్కడ సర్వ ప్రకారాలుగాను కూడా సుభిక్ష అనేది ఉంటుంది. అరిష్టాలు, మాది మొదలైనటువంటి ఘోరమైనటువంటి రోగాలు, అనిష్టాలు ఏవి కూడా ఈ మణి ఉన్న ప్రదేశంలో రావడానికి అవకాశం లేదు. అయితే మణికి అపచారం జరిగితే మాత్రం ఖచ్చితంగా దీని వల్ల కలుగున్నటువంటి మంచి ఫలితాలకి విపరీతంగా చెడు ఫలితాలను అనుభవించాల్సిన అవసరం వస్తుంది అని హెచ్చరిస్తాడు సూర్య భగవానుడు. అయితే ఆ మణిని నాకు ఇవ్వండి అని తను అడగగా, అలాగే అని చెప్పి సూర్య భగవానుడు ఆ మణిని ఇచ్చేశారు. మణిని ధరించి ద్వారకా నగరానికి వచ్చిన సత్రాజిత్తుణ్ణి కనిపెట్టలేక సూర్య భగవానుడే వచ్చాడు ఏమో కృష్ణ పరమాత్ముడిని కలవడానికి అని చెప్పి వెళ్లి విషయాన్ని సూర్య భగవానుడి రాకని కృష్ణ పరమాత్ముడికి చెప్పగా, కృష్ణ పరమాత్మ నవ్వుతూ అంటాడు, అతడు వచ్చింది సూర్యుడు కాదు, సమర్థకమణి వల్ల మీకు అలా కనిపిస్తుంది, అతడు మన సత్రాజితే, కాబట్టి సూర్యుడు కాదు అనేది తెలుసుకోండి అని చెప్పి సూర్య భగవానుడి యొక్క స్నేహితుడు అనే అభిప్రాయాన్ని స్పష్టం చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా ఉండగా ఆ సత్రాజిత్తుడికి ఒక తమ్ముడు ఉండేవాడు, ప్రసన్నిజిత్ అనేవాడు. వాడు మహామూర్ఖుడు. ఇలా ఉండగా ప్రతిరోజు కూడా అష్టభారపు బంగారం అంటే 2 కేజీల బంగారాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైన మణి, అది వచ్చినప్పటి నుంచి కూడా ద్వారకలో అన్ని రకాలుగాను కూడా సుభిక్ష, చక్కగా సుఖశాంతులు మొదలైనవన్నీ ఉన్నాయి. అయితే సూర్య భగవానుడు చెప్పినటువంటి హెచ్చరికలను లెక్క చేయక ప్రసేనజిత్తు ఆ మణిని మెడలో వేసుకొని వేటాడడానికి వెళ్ళాడు. అలా అపచారం చేయడం వలన ఆ మణికి మైల కలగడం అనేది జరగడం వలన ఆ వేటాడడానికి వెళ్ళిన ప్రసేనజిత్తే సింహం చేతిలో వేటాడబడ్డాడు. సింహపు బాతలో మరణించాడు ప్రసేనజిత్. అయితే ఆ సింహం తనని మాంసం కోసం చంపింది కాదు, అతని మెడలో ఉండేటటువంటి దివ్యమైన మణిని చూసి దాని అభిప్రాయం చేసి ఉంది ఈ సింహం. మణి వేసుకుని వెళ్ళిన తమ్ముడు ఎంతసేపు రాలేదు, ఏం జరిగిందో అనేటటువంటి భయంతో సత్రాజిత్తుడు ఆలోచించి పూర్వం ఒక శ్రీకృష్ణ పరమాత్మ తనకు మణి ఇవ్వడు, ఇంతటి అధ్యయనంలో ఉంటే రాజుగా అని పరమాత్మ. అయితే ఆ సందర్భుడు మణి మీద ఆశతో ఆ మణిని తీసుకొని కాజేసి మారిపోయాడు, అని నీళ్ళు వేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. విషయం కృష్ణుడి కూడా తప్పు లేకుండా దూషిస్తున్నాడే అని చెప్పి ద్వారకావాసులైన కొంతమంది పెద్దతో పాటు కలిసి పరమాత్మ కొంత దూరం వెళ్ళాక అక్కడ అలాంటి దగ్గర అక్కడే సింహ అడుగుల కనిపించ ఆ సింహం వాళ్ళను వెళ్ళగా కూడా మరణించి సింహం అక్కడ మణి అక్కడ కనిపించి అలాంటి ఆ పాదకులను చూసి ఆ రకంగా వెళ్ళ చివరికి ఆ గోడకి ఒక పెద్ద బండరాయిని పెట్టుకున్నారు. ఆ బండరాయిని తీయక పక్కన జరిగే శ్రీకృష్ణ పరమాత్మ అనాయాసంగా బండరాయిని తీసేసి తను గోలో ప్రవేశించాడు. బాగా చీకటిగా ఉండడం వలన తోడుగా వచ్చిన ద్వారకావాసులందరూ కూడా భయపడి బయటే ఉండిపోయారు. అలా అన్నప్పుడు ఇక నేనే వెళ్ళి చూసి వస్తాను ఏమిటో అని చెప్పి లోపల వెళ్ళగా ఒక వైపు ఒక కొంచెం దూరంలో ఒక ఉయ్యాలలో చిన్నపిల్లాడిని పడుకోబెట్టి అతడి అక్కయ్య ఈ రకంగా పాట పాడుతూ ఆ పసివాడిని ఆటలాడుతూ ఉన్నది. సింహప్రసేనమవది సింహో జాంబవత హత
సుకుమార కమారోది తవహ్యేష శమంతక అనేటటువంటి మాటని పాడుతూ పాడుతూ ఆ పిల్లవాడిని ఆటాడిస్తూ ఉన్నారు ఆ అమ్మాయి. ఈ కృష్ణ పరమాత్ముడి రాకని చూసి నివ్వెరపోయి ఆశ్చర్యంతో ఆనందంతో ఒకేసారి గట్టిగా అరవగా జాంబూక రూపంలో ఉండేటటువంటి జాంబువతుడు అక్కడ వచ్చి ఎవరో పరపురుషుడు అని చెప్పి కృష్ణ పరమాత్ముడిని గుర్తుపట్టలేక యుద్ధానికి దిగాడు. కొన్ని రోజుల దాకా సాగింది, సుమారుగా 23 రోజుల దాకా యుద్ధం జరిగింది. చివరికి కృష్ణ పరమాత్ముడు తన ముష్టిఘాతాలతో అతన్ని బాగా నిర్వీర్యపరిచి ఆ తర్వాత తనకు పూర్వజన్మ సంస్కారాలన్నీ గుర్తు చేసి ఇస్తాడు. కృష్ణ పరమాత్మ ఎప్పుడు పూర్వజన్మని గుర్తు చేసుకుంటాడో ఆ క్షణమే, అంటే త్రేతాయుగపు కాలాన్ని గుర్తు చేసుకుంటాడో ఆ క్షణమే జాంబవంతుడికి శ్రీరామచంద్రుడే కృష్ణ పరమాత్మలో కనిపిస్తాడు. అత్యంత అభిన్నంగా ఆనాడు రాముడు ఎలా ఉండేవాడు, ఈనాడు కృష్ణుడు అలే ఉన్నాడు. ఆ రామచంద్రుడు పూర్వం నాకు ఇచ్చిన మాటను నెరవేర్చడానికి, నాకు యుద్ధపు రుచిని చూపించడానికి తనే కృష్ణావతారాన్ని ధరించి వచ్చాడు అనే విషయం తెలుసుకొని జాంబవంతుడు ఎంతగానో సంతోషించి ఆ కృష్ణ పరమాత్మని ఆనందంగా స్తుతిస్తాడు. స్తుతించి తన కూతురైన జాంబవతీ దేవి, రోహిణి అని ఆవిడ పేరు, జాంబవంతుడి కూతురు కాబట్టి జాంబవతి అని పేరు, ఆవిడ్ని కన్యాదానం చేసి అలాగే వరకట్నంగా మణిని ఇవ్వడం అనేది చేస్తాడు జాంబవంతుడు. ఇలా ఉండగా ఎన్నో రోజులకి కృష్ణ పరమాత్ముడు రాకపోగా అక్కడ ఆగినంత రోజులు ఆగి ఆ తర్వాత తోడుగా వచ్చిన వాళ్ళందరూ కూడా తిరిగి ద్వారకా నగరానికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అలా ద్వారకా నగరానికి వెళ్ళిపోయిన తర్వాత విషయం తెలుసుకున్న ద్వారకావాసులు కృష్ణ పరమాత్ముడి రాక కోసం ఆర్యాదేవి గారి పూజని చేయగా ఆర్యాదేవి శ్రీకృష్ణ పరమాత్ముడి రాక గురించి చాలా స్పష్టంగా తెలియజేస్తారు. కొద్దిసేపటికి కన్యా సమేతంగా ఆయన వస్తారు అని అనేలోపే అక్కడ జాంబవతీ దేవితో పాటు ప్రత్యక్షమయ్యాడు శ్రీకృష్ణ పరమాత్మ. చేతిలో మణిని పట్టుకొని సత్రాజిత్తుడిని పిలిపించి, ఈ మణిని కాజేసింది నేను కాదు, సింహం సింహం నుండి జాంబవంతుడి దగ్గరికి వెళ్ళింది, అనవసరంగా నా మీద నిందలు వేశావు నువ్వు అని చెప్పి తన యొక్క దోషరాహిత్యాన్ని నిరూపించుకుంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ రకంగా కృష్ణ పరమాత్ముడికి తప్పు లేకుండానే నేను నిందలు వేశాను కదా అని చెప్పి అతడు బాధపడ్డాడు. ద్వారకావాసులందరూ కూడా అతన్ని చీదరించుకున్నారు. ఎంతటి మూర్ఖుడివి నువ్వు, కృష్ణ పరమాత్ముడి మీద నిందలు వేస్తావా అని అందరూ కూడా అతన్ని ద్వేషించడం మొదలుపెట్టారు. ఇలాంటి పరిస్థితులు నేను చేసిన తప్పుకి ప్రాశ్చిత్యం ఏమిటా అని బాగా ఆలోచించి తన కూతురైన సత్యభామాదేవిని కృష్ణ పరమాత్ముడికి ఇచ్చి వివాహం చేస్తాడు సత్రాజితు. కానీ వరకట్నంగా మణిని ఇవ్వడానికి వెళ్తే, ఈ మణి నా దగ్గర వద్దు, నీ దగ్గరే ఉండని, ఈ మణితో వచ్చిన ధనాన్ని కోశాగారానికి పంపించు చాలు అని కృష్ణ పరమాత్ముడు మణిని సత్రాజిత్తుడికి ఇచ్చేసి తను సత్యభామాదేవిని వివాహం చేసుకుంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా ఉండగా ఈ రకంగా శ్రీకృష్ణ పరమాత్ముడు తను రుక్మిణీదేవిని, తర్వాత జాంబవతీ దేవిని, మూడో వారిగా సత్యభామాదేవిని వివాహం అనేది చేసుకుంటారు. ఇంతలో ఇటువైపు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క అత్యంత పరమ భక్తులైనటువంటి పాండవులు తిరిగి హస్తినావతికి వెళ్ళగా ఆ హస్తినావతిలో శకునితో పాటు కుతంత్రాన్ని చేసిన దుర్యోధనుడు వారణావతంలో లక్క ఇంటిలో పాండవులందరినీ కుంతితో పాటు కాల్చివేసేటటువంటి పన్నాగాన్ని పన్నుతాడు. అది సూచించినటువంటి విదురుడు రహస్యంగా ఆ లక్క ఇంటిలోనే ఒక సొరంగ మార్గాన్ని తవ్వించి గంగా తీరం అవతల హిడింబాసురుడి వనం దాకాను కూడా దారి వెళ్లే రీతిలో ఆ రకంగా వ్యవస్థ అనేది చేశాడు విదురుడు. అనుకున్న ప్రకారంగానే 6 నెలల దాకా వారణావతంలో ఉన్న పాండవులు ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి ఆ దుర్యోధనుడి మంత్రి అయిన వాడు మహాదుష్టుడు, వాడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చెప్పి ఆలోచించి ఒకరోజు ఆ పాండవులని కుంతి అమ్మవారిని, కుంతిని కూడా కాల్చివేద్దామని ఎంత ప్రయత్నం చేసినా భీమసేనుల వారు జాగరూకంగా ఉండడం వలన తన పని పన్నాగం అనేది అది పారలేదు. ఈ రకంగా ఆ పురోచనుడి యొక్క పన్నాగాలన్నీ విఫలం అవ్వగా అదే సమయానికి పురోచనుడి అక్కయ్య వస్తుంది. ఆవిడికి 5 పిల్లలు. ఆవిడ కూడా పాండవుల్ని విషం ఇచ్చి చంపడానికి వచ్చింది. ఆవిడ కూడా రాక్షసియే. ఇలా ఉన్నప్పుడు
ఆ ఇద్దరు ప్రయత్నాలని విఫలం చేసేశారు భీమసేనుల వారు. ఆహారంలో విషం కలిపినటువంటి ప్రసంగం చూసి ఆహారాన్ని మొత్తం తినేసి విషాన్ని జీర్ణం చేసుకునేవారు భీమసేనులు వారు. ఇలా 6 నెలల దాకా అపాయాన్ని దూరం చేసి చివరికి ఆ పురోచనుడు వాళ్ళ అక్కయ్య వాళ్ళ పిల్లలు అందరూ మత్తులో మణుగిపోయి పడుకొని ఉండగా ఇది సరైన అవకాశం అని చెప్పి విదురుడు చెప్పిన సూచనకు అనుగుణంగా సొరంగం అనేది పరిపూర్ణంగా నిర్మాణం అయింది అని తెలుసుకొని స్వయం భీమసేనులు వారే లక్క ఇంటికి లాక్షాగ్రహానికి మంటలు పెట్టేశారు. వీరందరూ సొరంగ మార్గాన గంగా తీరానికి వెళ్లి హిడింబాసురుడి వనానికి వెళ్ళడం అనేది జరిగింది. ఈ ప్రసంగం అనేది ఊరి వాళ్ళకందరికీ తెలిసింది. లక్కతో నిర్మాణమై ఉండడం వలన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ ప్రయత్నానికి ఆ అగ్ని ఆగలేదు, ఇంకా విపరీతంగా పెరగడమే అయింది. చివరికి సమగ్రమైన ఆ మహలే భస్మీపటలం అయిపోగా అలాంటి ఆ ఘోరమైనటువంటి దృశ్యాన్ని చూసి విషయాన్ని హస్తినావతి వాళ్ళకి తెలియజేస్తారు వారణావతపు వాసులు. వాళ్ళందరూ కూడా మంటలన్నీ ఆరిపోయాక చూస్తే 7 కంకాల 7 కళేబరాల కంకాళాలు ఎముకలు అనేవి కనిపించాయి. ఏమిటా అని పరీక్షించి చూస్తే ఒక స్త్రీ 6 పురుషుల కంకాళాలవి కనిపించాయి. అలాంటి అస్థికలను చూసి అస్థి పంజరాలని చూసి ఈ స్త్రీ అస్థి పంజరాలు కుంతీదేవి, ఆ 5 ఆ పాండవులు, ఈ 6వ వాడు పురోచనుడు కోనామసత్తు విషమ ప్రభవే సుఖాయ పాండవుల్ని కాల్చిన వీడికి కూడా ఆ మంటలే కాల్చి వేసేశాయి అని చెప్పి అందరూ కూడా అనుకున్నారు. కానీ జరిగినటువంటి నిజమైన వాస్తవం అనేది ఎవరికీ తెలియలేదు. భీమసేనుల వారే మంటలు పెట్టేసి వెళ్లిపోయారనేది తెలుసుకోకుండా ఆ పురోచనుడి అక్కనే కుంతి కంకాలాలు అని అనుకున్నారు. పురోచనుడి యొక్క అక్కయ్య కుమారులు 5 పాండవులు అని భ్రమించి పురోచనుని కూడా చూసుకొని అయ్యో అని బాధపడుతూ అందరూ కూడా ఏడుస్తూ ఉండగా దుఃఖపడుతూ ఉండగా అదే సమయానికి ఈ వార్త తెలుస్తుంది ద్వారకా నగరంలో. శ్రీకృష్ణ పరమాత్ముడు వెంటనే మరణించిన వాళ్ళ ఇంటికి ఎలా అయితే పుల్యకరణ అని అంటారు, సాంత్వన పలుకులు పలకడానికి వెళ్ళాలి. అలా కృష్ణ పరమాత్ముడు పాండవులు మరణించారు అనే విషయాన్ని తెలుసుకొని సాంత్వన పలకడానికి అని చెప్పి హస్తినావతికి వెళ్ళాడు. ఇక్కడ ద్వారకా నగరంలో కృష్ణ పరమాత్ముడు లేడు. అక్కడ హస్తినావతిలో కృష్ణ పరమాత్ముడు ఉండగా ఇక్కడ ద్వారకా నగరంలో పూర్వం సత్యభామాదేవిని కృష్ణ పరమాత్ముడికి ఇవ్వవలసినటువంటి ఆ కన్యని కృష్ణ పరమాత్ముడికి ఇవ్వకుండా కేవలం కృష్ణ పరమాత్ముని మీద ద్వేష అసూయాలతో ఈ సత్రాజితుడు అక్రూరుడికి, శతధన్వానుడికి, కృతవర్మకి మాట ఇచ్చాడు. మీ ముగ్గురులో ఎవరికో ఒకరికిచ్చి నా కూతుర్ని వివాహం చేస్తాను అని వాళ్ళందరికీ చెప్పాడు. ఆ కట్నంగా నేనే మీకు ఈ మణిని కూడా ఇస్తాను అని కూడా చెప్పా. ఆ ముగ్గురు కూడా కుతంత్రాన్ని చేస్తారు, శతధన్వాన, అక్రూర మరియు కృతవర్మ. వాళ్ళందరూ అంటారు, హే శతధన్వాన, ఏ రకంగా అయితే సత్రాజితుడు మనల్ని మోసం చేశాడో నువ్వు వాడిని మోసం చేసి సంహారం చెయ్యి, వాడి మణిని నువ్వు కాజేసేయి, మా దగ్గర ఎవరి దగ్గరైనా దాచిపెట్టు, ఎలాగో అలా తప్పించుకో. ఒకవేళ కృష్ణ పరమాత్ముడు నీ మీద ఆక్రమణ చేస్తే మేమిద్దరం కూడా నీకు సహాయానికి వస్తాము అని ముందు మాట ఇస్తారు కృతవర్మ, అక్రూర. వాళ్ళు పొరగొల్పారు కదా, ఉసిగొల్పారు కదా అని చెప్పి వాళ్ళ మాటల్ని నమ్మి రాత్రి సమయంలో అందరూ చూస్తూ ఉండగా సత్రాజితుడిని సంహారం చేసేసి ఆ మణిని కాజేసి అక్రూరుడి చేతిలో పెట్టేసి తను బయటికి తను పారిపోతాడు శతధన్వాన. సత్రాజితుడి మరణ వార్త తెలిసింది సత్యభామాదేవి. ఆ సత్రాజితుడి కళేబరాన్ని నువ్వుల నూనెలో పెట్టి శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి వెళ్లి విషయాన్ని తెలియజేస్తారు సత్యభామ. ఇలా మా నాన్నగారిని శతధన్వానుడు సంహారం చేశాడు, మీరు వాడిని దండించండి అని చెప్పి కృష్ణ పరమాత్ముడిని ప్రార్థన చేస్తుంది సత్యభామాదేవి. అన్ని తెలిసిన కృష్ణ పరమాత్మ సరేలే అని అనుకునే లోపే అటువైపు నుంచి పాంచాల దేశంలో ద్రౌపదీదేవి గారి యొక్క స్వయంవరం యొక్క వార్త వినిపిస్తుంది. పాండవులు అక్కడికే వస్తారు అనే విషయం కృష్ణ పరమాత్ముడికి తెలుసు. వేదవ్యాసుల వారు ఆ రకంగానే హిడింబాసురుడి సంహారం చేసిన భీమసేనుడు వేదవ్యాసుల వారి ఆదేశాన్ని పురస్కరించుకొని స్వర్లక్ష్మి, ఇంద్రదేవుడి భార్య అయిన స్వర్లక్ష్మిగా ఉండేటటువంటి ఆ దేవతయే హిడింబిగా పుట్టింది శచీదేవి యొక్క శాపముతో. అలాంటి హిడింబిని
భీమసేనుల వారు వివాహం చేసుకున్నారు. 6 నెలల దాకా ఆవిడతో విహారం చేశారు. ఘటోత్కచుడు పుట్టిన వెంటనే వేదవ్యాసుల వారు చెప్పిన ప్రకారంగా ఆ ఇడింబి మరియు ఘటోత్కచ ఇద్దరు కూడా స్వర్గలోకానికి వెళ్తారు. అక్కడే రాక్షస రూపాలతోనే వాళ్ళు ఉండడం అనేది జరిగింది. ఇటువైపు వాళ్ళిద్దరిని పంపించి వేసి మీరు ఏకచక్ర నగరానికి వెళ్ళండి అని చెప్పి భీమసేనుల వారిని పాండవుల్ని పంపిస్తారు వేదవ్యాసుల వారు. అక్కడ ఒక కుండలు చేసేవాడి ఇంట్లో విడది అనేది ఆ, వీళ్ళకి విడది అనేది ఏర్పాటు అనేది చేస్తారు. ఆ రకంగా ఏకచక్ర నగరానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఒక బ్రాహ్మణుడి ఇంటిలో పక్కనే విడిదిని ఏర్పాటు చేస్తారు శ్రీకృష్ణ పరమాత్మ వేదవ్యాస రూపముతో. ఆ బ్రాహ్మణుడి యొక్క కష్టాన్ని తెలుసుకున్నటువంటి భీమసేనుల వారు ఆ ఊరి ఒప్పందానికి తగ్గట్టే ఏకచక్ర నగరంలో ఒక ఒప్పందం అనేది అందరూ కూడా గ్రామస్తులు అనుకున్నటువంటిది ఒక ఒప్పందం. ఏమిటది అంటే బకాసురుడు అనేటటువంటి రాక్షసుడు, వాడు రావణాసురుడి మేనమామ. వాడు రాజులందరినీ కూడా బెదిరించి వీళ్ళందరికీ కూడా భయపెట్టి 13 సంవత్సరాలకి ఒక్కసారి లేచి కడుపు నిండా మాంసాన్ని తినేసి ఎద్దుల్ని తినేసి భోజనాన్ని మొత్తం తినేసి మళ్ళీ 13 సంవత్సరాల దాకా పడుకునేవాడు. అలా 13 సంవత్సరాలకి ఒక్కసారి ఆ ఊరి వాళ్ళు వారి ఇంటి తరపున వాడికి కావాల్సినటువంటి ఆహారం ఎద్దుల బండిలో నానా రకాలుగా ఉండేటటువంటి పంచభక్ష్యాలను ఏర్పాటు చేయడం అనేది వీళ్ళు కుదుర్చుకున్నటువంటి ఒప్పందం. ఆ క్రమలో ఏ సందర్భంలో పాండవులు ఆ బ్రాహ్మణుడి ఇంట్లో విడితో ఆ ఇంట్లో ఉన్నారో అద్దెకి, ఆ బ్రాహ్మణుడికి ఆ వంతు అనేది వచ్చింది. విషయం తెలుసుకున్నటువంటి భీమసేనులు వారు కుంతీదేవి ద్వారా వారికి అభయాన్ని ఇచ్చి వారి తరపున తనే వనానికి వెళ్లారు. అక్కడ ఉండే ఆ వినిపిస్తుందా అండి? హలో, ఇప్పుడు డిస్కనెక్ట్ అయింది. సరే, ఆ బకాసురుడి పీడ నుండి రక్షించారు భీమసేనుల వారు. వేదవ్యాసుల వారు మీరందరూ కూడా పాంచాల దేశానికి వెళ్ళండి అని చెప్పి అక్కడ పాంచాల దేశంలో భిక్షాటన చేసుకుంటూ మీరు సురక్షితంగా ఉండండి అని ఒక కుంభారుడి ఇంటిలో ఏర్పాటు అనేది చేశారు వేదవ్యాసులు వారు. కుంభారుడి ఇంటిలో ఉంటున్నటువంటి పాండవులు ప్రతినిత్యం కూడా భిక్షాటనికి వెళ్ళడం రావడం లాంటివన్నీ కూడా చేసేవారు. ఇలా ఉండగా ఆ సందర్భంలో పాంచాల దేశానికి రాజకుమారి అయిన ద్రౌపదీదేవి గారి స్వయంవరం అనేది ఏర్పాటు చేస్తాడు ద్రుపద మహారాజుగా. ఆ స్వయంవరంలో పాలు పంచుకోవడానికని ఎక్కడెక్కడి నుంచో రాజులందరూ వస్తే పాండవులు కూడా వెళతారు. కృష్ణ పరమాత్ముడు కూడా ఆ రకంగా సత్యభామాదేవికి ఇచ్చిన మాటని తర్వాత నెరవేరుస్తాను అని చెప్పి పాంచాల దేశానికి వెళ్ళడం అనేది జరిగింది. అనుకున్న ప్రకారంగానే విధి లిఖిత ప్రకారంగానే స్వయంవరంలో ద్రౌపదీదేవి యొక్క ఆ లక్ష్య భేదం ఏదైతే పెట్టారో పోటీగా దాన్ని అర్జునుడు గెలిచాడు. కుంతీదేవి తన నోటి నుండి 5గురు కూడా ఈవిని వివాహం చేసుకోండి అని చెప్పగా ఆ ద్రౌపదీ దేవిలో 5గురు దేవతలు ఉన్నారు. భారతీదేవి, శ్యామల, శచి, ఉష అనేవాళ్ళు, పార్వతీదేవి గారు కూడా ఉన్నారు. ఆ భారతీదేవి ద్రౌపదిలో ఉండే భారతీదేవిని భీమసేనుల వారు వివాహం చేసుకుంటే ద్రౌపదీ దేవిలో ఉండే శ్యామలని యమధర్మరాజు వివాహం చేసుకున్నాడు. ద్రౌపదీ దేవి శరీరంలో ఉండే శచిని ఇంద్రుడి అవతారమైన అర్జునుడు వివాహం చేసుకున్నాడు. ద్రౌపదీ దేవి శరీరంలో ఉండే ఉషని అశ్విని దేవతల అవతారాలైన నకుల సహదేవి వివాహం చేసుకున్నారు. అక్కడే ఉండే పార్వతీదేవికి మాత్రం వివాహం లేకుండా ఉండేటటువంటి శాపాన్ని బ్రహ్మదేవుడు పెట్టి ఉండడం వలన పూర్వం పార్వతి, శచి, శ్యామల, ఉష నలుగురు కూడా బ్రహ్మదేవుణ్ణి ఆట పట్టించాలి అని చెప్పి ఒకే శరీరాన్ని ధరించి ఆయన దగ్గరికి వెళతారు. వారి యొక్క ఉద్ధటతనాన్ని తెలుసుకున్న బ్రహ్మదేవుడు వారికి శాపం పెట్టి నలుగురు ఒకే శరీరంలో ఉంటూ నన్ను మోసం చేయడానికి వచ్చారు కదా, అలాగే ఈ నలుగురు ఒకే శరీరంలో ఉండండి, పరపురుషుడి సంపర్కం కూడా మీకు అవ్వుగాక అని శాపం పెట్టారు. ఆ శాప ప్రభావం నుండి పరపురుషుడితో స్పర్శ అనేది పొందితే పాతివృత్యం పోతుంది కదా దేవతా స్త్రీలకని చెప్పి భారతీదేవి గారిని కోరుకొని మిమ్మల్ని స్పృశించే సాహసం ముఖ్య ప్రాణమూర్తి చేస్తారు, ఇంకెవరూ చేయలేరు,
కాబట్టి మామయ్య వరసైన ముఖ్య ప్రాణమూర్తి వ్యవహారాల్లో మమ్మల్ని స్పృశించిన దోషం ఉండదు అని చెప్పి పార్వతీదేవి మొదలైన వాళ్ళందరూ కూడా కలిసి భారతీదేవితో పాటు చేరి ద్రౌపదీదేవి శరీరంలో ఒకే శరీరంలో 5 దేవతలు ఉన్నారు. 4కి వివాహం అయ్యేట్టు చేశారు. ముఖ్యంగా ఆ ఉద్దటతనానికి ఆ రకమైనటువంటి ఆ బ్రహ్మదేవుడి తిరస్కారం చేసే దుర్బుద్ధిని మొట్టమొదలుగా చెప్పింది పార్వతీదేవియే కాబట్టి ఆవిడికి వివాహం లేకుండాను కూడా శాపం ఇచ్చారు బ్రహ్మదేవుడు. ఇలా శ్రీకృష్ణ పరమాత్ముడికి పాండవుల గురించి తెలిసింది. వెంటనే ఆనందంగా కుంతీదేవికి వెళ్లి విషయం తెలియజేయగా ద్రుపద మహారాజు గారు కూడా విషయం వేదవ్యాసుల వారి ద్వారా తెలుసుకొని వైభవపేతంగా పాండవులకి వివాహం అనేది చేయించారు ద్రౌపదీదేవితో. అలా అటువైపు వివాహం అయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవులందరికీ కూడా యువరాజ పదవిని మొదట ఇచ్చి ఉన్నాడు ధృతరాష్ట్రుడు. కానీ ఆ యువరాజు పదవిని దుర్యోధనుడికి ఇవ్వాల్సిన ప్రసంగం వచ్చింది, పాండవులు మరణించారు అని అనుకొని. అయితే ఇద్దరు యువరాజులు ఉండడానికి పనికిరాదు కదా అని చెప్పి ఆ సందర్భంలో ద్రౌపదీదేవి వివాహం అయ్యాక హస్తినావతిని 2 విభాగాలుగా చేశారు. ఒకటి హస్తినావతి దుర్యోధనుడికి అప్పచెప్పారు. హస్తినావతిదే ఒక భాగమైనటువంటి ఇంద్రప్రస్థ అనబడే భూభాగం అది పాండవులకి అప్పచెప్పారు. ఇంద్రప్రస్థానికి వెళ్లిన పాండవులు శ్రీకృష్ణ పరమాత్ముడి అనుగ్రహంతో విశ్వకర్మ గారి యొక్క విశేషమైనటువంటి పనితనంతో దివ్యమైనటువంటి నగరాన్ని ఆ పాడుబడినటువంటి ప్రదేశంలో నిర్మాణం అనేది చేశారు. అలా ఉండగా అక్కడే ఎన్నో సంవత్సరాలు ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఒకసారి శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడు ఇద్దరూ కూడా వేటాడడానికి అని చెప్పి ఆ ఇంద్రప్రస్థ నగరం నుండి వనానికి వెళ్లారు. ఆ సందర్భంలో ఆ ఆ గాంధవ వనాన్ని దహనం చేయవలసిందిగా అగ్నిదేవుడు వచ్చి అడగడంతో మాట ఇచ్చిన అర్జునుడు కృష్ణ పరమాత్ముడి అనుమతితో అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని ఆరగించే రకంగా వ్యవస్థ చేసి ఇంద్రాది దేవతలందరినీ కూడా ఓడించి వేసి అద్భుతమైన ఖ్యాతిని సంపాదించాడు అర్జునుడు. ఇలా ఖాండవ వన దాహం అనేది అయిన తర్వాత మళ్ళీ కొంతకాలం శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడ ఉండగా ఆ సందర్భంలో అర్జునుడితో పాటు యమునా తీరానికి వెళ్తాడు వేటాడడానికి. అలా వెళ్ళిన కృష్ణ పరమాత్ముడికి అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఎవరావిడ ఏమిటి తెలుసుకొని రాపో అర్జున అని చెబితే ఆవిడని వెళ్ళి అడుగుతాడు అర్జునుడు. ఆవిడ తన వివరాలన్నీ చెబుతారు. నేను కాళింది అని యమునా నది యొక్క చెల్లెల్ని సూర్య భగవానుడి కూతుర్ని కృష్ణ పరమాత్ముడిని వివాహం చేసుకోవడానికి ఇక్కడ తపస్సు చేస్తున్నాను అని చెప్పగా సరే అని కృష్ణ పరమాత్ముడు ఆవిడ తపస్సుకి మెచ్చి కాళిందీ దేవిని వివాహం చేసుకున్నారు. ఈవిడ 4వ భార్య కృష్ణ పరమాత్ముడికి. అష్టమైత్యుల్లో చేరిన వారు 4వ రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది. ఇలా 4గురితో వివాహం అనేది అయ్యింది. ఈ కాళిందితో వివాహం అయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు వింద అనువింద అనబడేటటువంటి ఇద్దరు దుష్టులు దుర్యోధనుడి సహచరులు, వారి సహాయకులు, స్నేహితులు. వారి చెల్లెలు ఒకరు ఉండేవారు. ఆ చెల్లెలి పేరు మిత్రవిందాదేవి అనేటటువంటి పేరు. ఆవిడికి కృష్ణ పరమాత్ముని వివాహం చేసుకోవాలి అని ఉంటే వాళ్ళిద్దరూ కూడా అడ్డుకునేవారు. అలా ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవిని అపహరణ చేసినట్టు ఆ మిత్రవిందాదేవిని కూడా తను అపహరణ చేసి మిత్రవిందాదేవిని వివాహం చేసుకున్నారు. ఆవిడ 5వ రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద 5గురితో వివాహం అయింది. నగ్నచిత్ అనబడే కౌసల్య దేశానికి ఉండే మహారాజు గారు వారికి ఒక కన్య ఉండేది నీల అని. ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి ఒక పోటీ పెట్టారు. ఆయన దగ్గర అదమ్యమైనటువంటి 7 వృషభాలు ఉండేవి. ఎవరు ఆ 7 వృషభాల్ని దమనం చేస్తారో వారికి నా కూతురునిచ్చి వివాహం చేస్తాను అని ఆయన స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణ పరమాత్ముడు అనాయాసంగా వెళ్లి 7 రూపాలతో ఆ 7 ఎద్దులని దమనం చేసి ఆ ఎద్దుల యొక్క దమనం అనబడే పోటీని గెలిచి నగ్నజిత్ మహారాజు గారి కూతురైన నీలాదేవి గారిని వివాహం చేసుకున్నారు. ఈవిడ 6వ ఆవిడ అవుతారు. ఇలా నీలాదేవి యొక్క వివాహం అవుతుంది శ్రీకృష్ణ పరమాత్ముడికి. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు యత్పాద పంకజ రజ శిరసా విభర్తి శ్రీరబ్జ గిరిస సహలోక పాలేహి
భద్ర భద్ర అనబడేటటువంటి అమ్మాయిని కూడా వివాహం చేసుకోవాల్సిన ప్రసంగం అనేది ఇక్కడ శుకాచార్యుల వారు ప్రస్తావన అనేది చేస్తారు. నీలాదేవిని వివాహం చేసుకున్న తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు విశేషంగా ఆ, నవనాగ సహస్రాలు నాగా శతగుణాన్ రథాక్షనుగుణా నస్మాన్ నరాన్ దంపతి రథమారోప్య మహత్యాసేనయా వృతౌ ఆర్భాటంగా వివాహం చేసుకొని ద్వారకకి ఆ నీలాదేవిని కూడా తను వివాహం చేసుకొని తీసుకొని రాగా శృతకీర్తి అనేటటువంటి ఒక మహారాజు గారు, ఆ శృతకీర్తి కృష్ణ పరమాత్ముడికి మేనమామ. ఆవిడ కూతురైనటువంటి భద్ర అనే అమ్మాయిని శ్రీకృష్ణ పరమాత్ముడు వివాహం చేసుకుంటారు. ఆవిడ ఆవిడ సుతాంశ మద్రాధిపతే లక్షణేర్యుతాం, మద్ర దేశానికి చెందిన ఒక రాజుగారు. ఆయనకి లక్షణ అనేటటువంటి ఒక కూతురు ఉండేవారు. ఆ లక్షణ అనేటటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవడానికి ఆయన ఒక రకమైనటువంటి పోటీని పెట్టారు. ఏ రకంగా అయితే పాండవుల విషయంలో ద్రౌపదీదేవి విషయంలో లక్ష్య ఛేదన చేసేటటువంటి పోటీని పెట్టారో అలాంటిది ఇక్కడ కూడా లక్షణాదేవి గారి కోసమని ఆ పోటీని ఏర్పాటు చేశారు. అయితే ఏ లక్ష్యం ఉన్నదో దాన్ని మొత్తం ఆచ్ఛాదన చేసి విరిగిపోయిన బాణాలతో ఆ లక్ష్యాన్ని ఛేదన చెయ్యాలి. అలాంటి ఆ పోటీని ఎవరు కూడా గెలవకపోగా శ్రీకృష్ణ పరమాత్ముడు సునాయాసంగా ఆ లక్ష్య భేదనాన్ని చేసి లక్షణాదేవి గారిని తను వివాహం అనేది చేసుకుంటారు. ఇలా 8 మందితో వివాహం అనేది అయ్యింది శ్రీకృష్ణ పరమాత్ముడికి. ఇలా అష్టమహిషులతో వివాహం. ఈ రకంగా ద్వారకా నగరంలో తను ఆనందంగా తన లీలలన్నీ ప్రదర్శిస్తూ భక్తులకి ఆనందపరుస్తూ ఉండగా, అదే సమయంలో వరాహరూపి పరమాత్ముడి కుమారుడైన నరకాసురుడు, వాడు మహాభయంకరుడైనటువంటి రాక్షసుడు. ప్రతి ప్రదేశాల్లో లోకాలకు వెళ్లి అరుదైన అపరూపమైన వస్తువులు వ్యక్తులని అందరినీ కూడా అపహరణ చేసుకుని తన దగ్గరికి తెచ్చి పెట్టుకునేవాడు. ప్రాగ్జ్యోతిషపురం అనే నగరం వాడిది ఉండేది. భయంకరమైనటువంటి నగరం. ఎన్నో దుర్గాలు దానికి ఉండాయి. మురా అనబడే రాక్షసుడు మొదలైన వాళ్ళందరూ కూడా వాడికి మంత్రులుగా ఉండేవాడు. అలాంటి ఘోరమైనటువంటి మహాసైన్యంతో యుక్తమై ఉన్న నరకాసురుడు ఉన్మత్తుడై చివరికి అదితిదేవి గారి కుండలాన్ని కూడా అపహరణ చేయడం అనేది జరిగింది. విషయం తెలియజేశాడు ఇంద్రదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడికి. సరే అని చెప్పి సత్యభామ సమేతుడై శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రాగ్జ్యోతిషానికి వెళ్లి అక్కడ ఉండే జలదుర్గం, పర్వత దుర్గం, మురపాశాలు మొదలైన అన్ని దుర్గాల్ని కూడా ధ్వంసం చేసి మురా మొదలైనటువంటి సర్వరాక్షసుల్ని ఓడించి వేసి బ్రహ్మదేవుడిచ్చినటువంటి శతజ్ఞి అనే దాన్ని నరకాసురుడు ప్రయోగించగా దాంతో కృష్ణ పరమాత్ముడు ఆయాసపడినట్టు నాటకం చేస్తాడు. మహాదృప్తుడై ఇంకా గట్టిగా యుద్ధం చేసే సందర్భంలో సత్యభామాదేవి గారే సాంగధనుస్సును పట్టుకొని క్షణకాలంలో ఆ నరకాసురుణ్ణి ఓడించి వేస్తారు. రథం ధ్వంసం చేస్తారు. కొత్త రథాన్ని తెచ్చుకుంటాడు నరకాసురుడు. అంతలో తేరుకున్న పరమాత్మ చక్రాయుధాన్ని ప్రయోగించి నరకాసురుడిని సంహారం చేయగా అతడి తల్లిగారైన భూమాత అహల్యాదేవి గారి కుండలాల్ని తీసుకొచ్చి భగదత్త అనబడే తన మనుమడు కుబేరుడి యొక్క అవతారం. ఈ నరకాసురుడి దగ్గర కుబేరుడి యొక్క ఏనుగులు ఉండేవి, 4 దంతాలతో ఉండే ఏనుగులు. వాటిలో సుప్రతీక అనేది చాలా ఇష్టం. ఆ సుప్రతీకని కూడా వీడు తెచ్చుకున్నాడు. ఆ సుప్రతీక కోసం అని చెప్పి నరకాసురుడికి కుమారుడిగా పుట్టాడు భగదత్తుడు. వాడు కుబేరుడి అవతారం. ఆ భగదత్తుడిని కృష్ణ పరమాత్ముడికి అప్పగ చెప్పగా సకల కిరాత రాజ్యానికి ప్రాగ్జ్యోతిషపురానికి భగదత్తుడినే అధిపతిగా చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ సందర్భంలో నరకాసురుడి చెరలో బంధించబడి ఉన్న ఆ 16,100 మంది వారందరూ కూడా అగ్నిదేవుడి కుమారులు కృష్ణ పరమాత్ముడిని వివాహం చేసుకునేటటువంటి ఉద్దేశంతో అద్భుతమైన తపస్సు చేయగా ముఖ్య ప్రాణమూర్తి యొక్క వరముతో వారు లక్ష్మీ అంశతో లక్ష్మీదేవి యొక్క ఆవేశముతో విశేషంగా సన్నిధానంతో స్త్రీలుగా పుట్టారు. కొంతమంది దేవతా స్త్రీలుగా, కొంతమంది గంధర్వ కన్యలుగా, కొంతమంది రాజకన్యలుగా పుట్టారు. అలా 16,100 మందిలో కసేరు అనే ఆవిడ అందరికంటేనూ కూడా ఉత్తమురాలు. అలాంటి ఆ అగ్నిదేవుడి కుమారులైన ఈ 16,100 మందిని స్వయం శ్రీకృష్ణ పరమాత్మునే వివాహం చేసుకోవడానికని వారు తపస్సు చేసి ఉండడం వలన వాళ్ళందరినీ శ్రీకృష్ణ పరమాత్ముడే వివాహం అనేది చేసుకుంటాడు. వారిని ద్వారకకి పంపించి వేసి ఇటువైపు శ్రీకృష్ణ పరమాత్ముడు అహల్యాదేవి కుండలాలని, ఇంద్రదేవుడి యొక్క మణిపర్వతపు శిఖరాన్ని,
వరుణదేవుడి యొక్క ఛత్రాన్ని అన్ని వాడవాళ్ళకి అప్పజెబుతూ అక్కడ ఉండేటటువంటి అరుదైన 6,004 దంతాల ఐరావత జాతికి చెందిన ఏనుగుల్ని ద్వారకకి పంపించి స్వర్గలోకానికి వెళ్లి అదితిదేవి గారికి కుండలాలు ఇవ్వడానికని సిద్ధమవుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలా స్వర్గానికి వెళ్ళగా అక్కడ శచీదేవి గారు అహంకారంతో ప్రవర్తించగా ఆవిడికి గుణపాఠం చెప్పవలసిందిగా సత్యభామాదేవి గారు పూర్వం నారద మహర్షి తనే స్వయంగా పారిజాత పుష్పాన్ని తీసుకొచ్చి ధన్యోసి ఆశ్చర్యోసి అనేటటువంటి మాటని చెప్పి తారతమ్యానికి అనుగుణంగా కూర్మం అంటే కర్మాభిమాని దేవత కంటే ఉత్తమురాలు గంగ, గంగ కంటే ఉత్తమురాలు పృథ్వీ, పృథ్వీ కంటే ఉత్తమురాలు రుద్రదేవుడు, గరుడ దేవుడు, శేషదేవుడు అనబడే పర్వతాలు, పర్వత రూపాలతో ఉండేటటువంటి వాళ్ళు, వాళ్ళకంటే ఉత్తమురాలు సరస్వతి భారతి, వారికంటే ఉత్తములు బ్రహ్మదేవుడు, వాయుదేవుడు, వాళ్ళకంటే ఉత్తములైన వారు లక్ష్మీ అమ్మవారు అని తారతమ్య సిద్ధాంతాన్ని నిరూపించడానికి కూర్మాన్ని, గంగా నదిలో ఉండే కూర్మాన్ని స్తుతించగా నేను గొప్పదాన్ని కాదు, గంగా నది గొప్పది అని చెప్పి ఆ రకంగా గంగ తనకంటే ఉత్తమురాలైన పృథివీ, ఆవిడ తనకంటే ఉత్తములైన పర్వతనామకులైనటువంటి రుద్రాది దేవతల్ని, వాళ్ళు తమకంటే ఉత్తములైనటువంటి బుద్ధాభిమాని దేవతలైన సరస్వతి భారతిని స్తుతించగా చివరికి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్లారు నారద మహర్షి. ఆవిడ తన 3 రూపాలతో వేదాభిమానిగా ఉంటూ దూరంగా ఉంటూ పరమాత్ముని స్తుతిస్తూ ఉండగా యజ్ఞాభిమానిగా పరమాత్ముడి తొడ మీద కూర్చున్నారు. దక్షిణానామకురాలైన లక్ష్మీ అమ్మవారు పరమాత్ముడితో అర్ధనారాయణ రూపం, నారీ నారాయణ రూపాన్ని ధరించి ఉన్నారు. అలాంటి ఆ దక్షిణానామకురాలైనటువంటి ఏ పరమాత్ముడి అర్ధ శరీరాన్ని వ్యాపించి ఉన్నారో ఆవిడే రుక్మిణీదేవిగా అవతరించారంటే ఆ అంశ దక్షిణానామకురాలైన లక్ష్మీ అమ్మవారి రూపాలకి ఏ భేదం లేదు. విశేష బలాత్ కృష్ణ పరమాత్ముడితో అర్ధనారి నారాయణ రూపంలో ఉన్న దక్షిణానామకురాలైన లక్ష్మి ఆవిడే రుక్మిణీదేవిగా అవతరించడం అనేది జరిగింది. అలాంటి రుక్మిణీదేవికి పారిజాతాన్ని ఇస్తారు నారదులు వారు. అది చూసి స్త్రీల స్వభావాన్ని ప్రదర్శించే రీతిలో సత్యభామాదేవి అలగగా నీకు ఆ వృక్షాన్ని తెచ్చి పెడతాను అని పూర్వం కృష్ణ పరమాత్ముడు మాట ఇచ్చాడు. ఆ మాటకి తగ్గట్టు ఇప్పుడు ఆ వృక్షాన్ని తీసుకెళ్దామని చెప్పగా అలాగే అని చెప్పి పారిజాత వృక్షాన్ని ద్వారకకి తీసుకెళ్ళడానికి ఒప్పుకుంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. విషయం తెలిసిన ఇంద్రాది దేవతలందరూ కూడా యుద్ధం చేయడానికి రాగా వాళ్ళందరినీ కృష్ణ పరమాత్మ సత్యభామాదేవి సునాయాసంగా ఓడించి వేసి వాళ్ళందరికీ అసురావేశాన్ని దూరం చేసి శశిదేవికి గుణపాఠం చెప్పి తను ఉన్నంత వరకు పారిజాతం ద్వారకలో ఉంటుంది, తర్వాత తనకు తనే స్వర్గలోకానికి వస్తుంది, నువ్వు చింతించాల్సిన అవసరం లేదు ఇంద్ర అని ఇంద్రుడికి అభయం ఇచ్చి ఇంద్రుడి కుమారుడైన అర్జునుణ్ణి నేనున్నంత వరకు ఎవరు ఏమీ చేయలేరు అని మాట ఇచ్చి శ్రీకృష్ణ పరమాత్ముడు పారిజాత వృక్షంతో పాటు సమేతుడై ఆ 2 యోజనాల విస్తారమైన మణిపర్వతంతో పాటు యుక్తుడై ద్వారకా నగరానికి తను రావడం అనేది జరిగినది. అలా అద్భుతమైన లీలలు చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని అసురమోహనం కోసం అని చెప్పి రుక్మిణీదేవి గారు మీరు రుద్రదేవుడి గురించి తపస్సు చేయండి, నాకు ఒక పరాక్రమి అయిన కుమారుడు కావాలి అని ప్రార్థన చేశారు. అలాగే అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు 2 రోజులు బద్రికి వెళ్లి 12 సంవత్సరాల తపస్సుని 2 రోజుల్లో ముగించి వేసి రుద్రదేవుడికి పూర్వం ఇచ్చిన మాట ప్రకారంగా అసురమోహనం కోసం అని చెప్పి ఏదో వరం ఇచ్చిన రకంగా రుద్రదేవుడి ద్వారా పూర్వం రుద్రదేవుడి త్రినేత్రంతో భస్మమైన కామదేవుడినే ప్రద్యుమ్నుడిగా కృష్ణ పరమాత్ముడి కుమారుడిగా పుట్టేట్టు వ్యవస్థ చేశారు పార్వతీపతి అయిన పరమేశ్వరుడు. రతీదేవికి అదే వరాన్ని ఇచ్చారు. అలా ఆనాడు కాలి బూడిదైనటువంటి కామదేవుడు ఈ నిమిత్తంతో కృష్ణ పరమాత్ముడి కుమారుడిగా రుక్మిణీదేవి జ్యేష్ఠ కుమారుడిగా ప్రద్యుమ్నుడిగా తను అవతరించాడు. కానీ ఈ ప్రద్యుమ్నుడి చేతిలో తనకు చావు ఉంది అని తెలుసుకున్న శంబరాసురుడు సూతికాగ్రహం నుండే ప్రద్యుమ్నుడిని అపహరణ చేసుకొని పారిపోయాడు. కృష్ణ పరమాత్ముడికి అన్ని తెలిసినా ఊరికే ఉండి అతన్ని క్షమించి వేశారు. సమయం వచ్చాక ప్రద్యుమ్నుడి చేతిలో వాటికి మరణం సంభవిస్తుంది కదా అని చెప్పి శంబరాసురుడి రాజ్యంలో అతడికి దాసిగా ఉన్నటువంటి రతీదేవికే ఆ ప్రద్యుమ్నుడు అనబడే శిశువుని ఇస్తాడు శంబరాసురుడు. రతీదేవి ఎందుకు అక్కడ ఉన్నారు? కామదేవుడి భార్య అంటే పూర్వం ద్రౌపదీదేవికి 5 మందితో వివాహం అవుతుంది అనే మాటని విని
నవ్వుతారు రతీదేవి. అలాంటి తప్పు చేసి ఉన్నందుకు నువ్వు అసురుడి ద్వారా దూషితులు అవ్వాలి అని చెప్పి శాపం ఇచ్చారు బ్రహ్మదేవుడు. ఆ శాప ప్రభావంతో శంబరాసురుడి ఇంటిలో ఆయనకి దాసిగా ఉన్నారు రతి. తన నిజమైన రూపాన్ని పక్కన పెట్టి వేరే రూపంతో వాడిని సేవించుకోవడానికి వెళ్ళేవారు రతీదేవి. ఇలా ఉండగా ఎప్పుడైతే ప్రద్యుమ్నుడు కామదేవుడి అవతారం తన చేతికి దొరగాడో 4 సంవత్సరాలలో రసాయనాలతో ఆ ప్రద్యుమ్నుడు అనబడే చిన్న పాపని కుర్రాడిగా యువకుడిగా చేస్తారు రతీదేవి. విషయం తెలియజేశారు. ఇలా కామదేవుడి అవతారం మీరు, కంబరాసురుడి సంహారం మీ చేతిలో ఉంది అని చెప్పి పరశురాములు వారు ఉపదేశించిన దివ్యమైనటువంటి మాయకు సంబంధించిన మంత్రాలన్నీ ఉపదేశం చేయగా ఆ మంత్ర ప్రభావంతో ఆ శక్తితో కంబరాసురుణ్ణి సంహారం చేసేస్తాడు ప్రద్యుమ్నుడు. అలా సంహారం చేసి రతీదేవి సమేతంగా ద్వారకా నగరానికి వచ్చి శ్రీకృష్ణ సత్యభామ రుక్మిణ్యాదులందరికీ కూడా సంతోషపరుస్తాడు ఆ ప్రద్యుమ్నుడు. ఈ రకంగా ఆ ప్రద్యుమ్నుడి యొక్క అవతార ఘట్టాన్ని కూడా ప్రస్తావన చేసి పౌండ్రక అనబడే రాక్షసుడు వీడు ఏ సందర్భంలో అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు తపస్సు చేయడానికి వెళ్ళాడో ఆ సమయంలోనే ద్వారక మీద తను ఆక్రమణ అనేది చేశాడు. అలాంటి వాడిని తట్టుకోలేక వాడితో కష్టపడుతూ యుద్ధం చేసే ప్రసంగంలో ఈ ఆ సందర్భంలో కృష్ణ పరమాత్ముడు బద్రీ నుండి తపస్సు ముగించుకొని రావడం అనేది జరుగుతుంది. అలాంటి ఆ కృష్ణ పరమాత్ముడి రాకతో కృష్ణ పరమాత్ముడితో యుద్ధం చేయడానికి వెళ్తాడు పౌండ్రకుడు. అలాంటి ఆ పౌండ్రకుడిని శ్రీకృష్ణ పరమాత్ముడు తన చక్రాయుధంతో సంహారం అనేది చేసేసి ద్వారకా నగరాన్ని రక్షించడం అనేది చేస్తారు. ఆ తర్వాత పౌండ్రకాసురుడితో పాటు అతడి కుమారుడు దక్షిణ అగ్నిలో ఒక పిశాచాన్ని సెట్టి చేసి ద్వారకా మీద పంపించగా చక్రాయుధంతో ఆ పిశాచాన్ని కాశీ నగరాన్ని మొత్తం ధ్వంసం చేసి ఆ పౌండ్రక వాసుదేవుడి కుమారుణ్ణి కూడా సులక్షణ అనే వాడిని సంహారం అనేది చేసేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా పౌండ్రక వాసుదేవుడిని సంహారం చేసి నిష్కటకంగా చేస్తాడు వారణావతి కాశీ నగరానికి. ఈ రకంగా రాక్షస పాలన అనేది లేకుండా చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ రకంగా ఉండగా ఒక సందర్భంలో చాలా ఘోరమైనటువంటి సూర్యగ్రహణ పర్వకాలం అనేది వస్తుంది. భారతదేశపు దేశాల నుండి రాష్ట్రాల నుండి అందరూ కూడా వస్తారు. పాండవులు మొదలైన వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ కృష్ణ పరమాత్ముడితో పాటు గ్రహణ నిమిత్తకమైన స్నానాలు చేసి ఒకరితో ఒకరు పరస్పరంగా మాట్లాడుతూ ఉండగా యశోదాదేవి 16,108 మందిని వివాహం చేసుకున్నావు, ఒక వివాహానికి కూడా నన్ను పిలవలేదే అని అడగగా కలియుగంలో మీరు బక్రామాతగా అవతరించాక మీకోసం అని చెప్పే నేను పద్మావతిని వివాహం చేసుకుంటాను అని పరమాత్ముడు మాట ఇచ్చి యశోదాదేవికి సంతోషాన్ని కలగజేశారు. వసుదేవ దేవకి వీళ్ళిద్దరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముని ఇంకా తమ పిల్లవాడిగానే చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో నారద మహర్షి వచ్చి వారికి జ్ఞానోదయాన్ని కలగజేస్తారు. కృష్ణ పరమాత్ముడు మీ అబ్బాయి అని అనుకోకండి, సాక్షాత్ పరబ్రహ్మ అయిన స్వామి లక్ష్మీపతి అయినటువంటి నారాయణుడు అనేది తెలుసుకోండి అని చెప్పి కృష్ణ పరమాత్ముడి సర్వోత్తమత్వాన్ని, సర్వ గుణపూర్ణత్వాన్ని, నిర్దోషత్వాన్ని స్వయం చెబుతారు నారద మహర్షి. దాంతో సంతోషించిన దేవకి వసుదేవులు సాక్షాత్ భగవంతుడే మనకు కుమారుడిగా పుట్టాడు కదా అని చెప్పి ఎంతగానో సంతోషించి దేవకీదేవి విశేషంగా కృష్ణ పరమాత్ముని ప్రార్థన చేసి, స్వామి నువ్వు ఏమైనా చేయగలవు కాబట్టి నీ అన్నయ్యలను 6 నేను చూసే లోపే సంహారం చేసేశాడు మీ మేనమావ కంసుడు. అలాంటి 6 మళ్ళీ నా దగ్గరికి రప్పించు, వారికి నేను చక్కగా ముద్దాడి వాడికి పాలు తాగించి ఆనందపడతాను అని చెప్పగా అలాగే అని ఒప్పుకున్న కృష్ణ పరమాత్మ రసాతలంలో ఉండేటటువంటి వాళ్ళని ద్వారకా నగరానికి తీసుకొచ్చాడు బలిచక్రవర్తికి చెప్పి. అలాంటి 6 ఎవరు అని అడిగితే వాస్తవికంగా వారు దేవల ఋషి గారి పిల్లలు 5, ఆ మరీచి ఋషి గారి పిల్లలు 6. ఆ మరీచి ఋషి గారి పిల్లలైన ఈ 6 దేవల ఋషి గారికి ద్రోహం చేయగా వారి చేత శపించబడి అసురులుగా పుట్టాల్సిన పరిస్థితి వచ్చింది. హిరణ్యకశిపుడి కాలంలో ఈ మరీచి ఋషి గారి కుమారులు ఋషిపుత్రులు కాలనేని అనేబడే రాక్షసుడికి కుమారులుగా పుట్టారు. హిరణ్యకశిపుడి లాగానే వాళ్ళు బ్రహ్మదేవుడి తపస్సు చేశారు. హిరణ్యకశిపుడికి మరణం లేకుండా వరం ఇవ్వకుండా
వీళ్ళకి మాత్రం మరణం లేకుండా వరం ఇచ్చారు బ్రహ్మదేవుడు. అది చూసి కోపగించిన హిరణ్యకశిపుడు మీ తండ్రి మిమ్మల్ని సంహరింపజేస్తాడు అని చెప్పి శాపం పెట్టాడు హిరణ్యకశిపుడు. బ్రహ్మదేవుడి వరాన్ని హిరణ్యకశిపుడి శాపాన్ని రెండింటినీ కూడా సమన్వయం చేసే ఉద్దేశంతో దుర్గాదేవికి చెప్పగా అలాగే అని చెప్పి దుర్గాదేవి ఆ 6 శరీరాలతో బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశారో ఆ 6 శరీరాలని రసాతలంలో ఒక గుహలో సురక్షితంగా పెట్టి అక్కడ ఉండే జీవుల్ని ఆకర్షించి దేవకీదేవి గర్భంలో స్థాపన చేశారు దుర్గాదేవి, యోగమాయాదేవి. అలా స్థాపన చేసిన తర్వాత ఒక్కొక్కరుగా 6 పుట్టారు. ఆ 6 వాస్తవికంగా కాలనేమి గారి కుమారులే. కాలనేమి కంసుడిగా పుట్టడం వలన తన చేతులారా తనే తన పిల్లల్ని హిరణ్యకశిపుడి శాప ప్రభావంతో సంహారం అనేది చేయవలసినటువంటి ప్రసంగం అనేది వచ్చింది. అలాంటి ఆ పిల్లల ఇతిహాసాన్ని చెప్పినటువంటి భగవంతుడు వీరిని మరీచి ఋషి గారి దగ్గరికి ఋషి లోకానికి పంపించాలి అని చెప్పగా అలాగే అని దేవకీదేవి గారు ఒప్పుకోగా ఆ 6 కూడా శ్రీకృష్ణ పరమాత్మ విశేషంగా దేవర ఋషి గారి శాపాన్ని విమోచన చేయించి వారికి ఉత్తమ లోకాల ప్రాప్తిని కలగజేయడం అనేది చేస్తాడు పరమాత్మ. ఇలా ఉండగా ఒకసారి గృహస్థ ధర్మాల్ని లోకానికి చాటి చెప్పాలి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవితో ప్రేమ కలహ అనేది చేస్తాడు. అలాంటి ఆ ప్రేమ కలహలో రుక్మిణీదేవి గారే గెలుస్తారు. ఈ రకమైన లోక వింబన అనేది చేయడంతో ఏం చెప్పారు అంటే భార్య అయిన వారు భర్తని ఎలాగైనా సరే తమ వశం చేసుకునే రీతిలో ఈ రకంగా రుక్మిణీదేవి గారిని అనుసరించాలి అనే రకంగా భర్త భేతవ్య అనేటటువంటి మాటని చెప్పే రకంగా గృహస్థ జీవనంలో అన్ని ఉండాలి, ఉప్పు కారం మొదలైనవన్నీ ఉంటేనే ఆహారం ఎలా రుచి ఉంటుందో అలాగే సరసాలు విరసాలు మొదలైనవన్నీ కూడా గృహస్థ జీవనాల్లో ఉండాలి అనేటటువంటి ఒక గృహస్థ ధర్మాన్ని చెప్పాడు రుక్మిణి సమేతుడైన శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా ఉండగా 16,108 మందితో ఎలా వ్యవహారం చేస్తున్నాడా పరమాత్మ. ఒకరిని వివాహం చేసుకుంటేనే ఎంతో కష్టపడతారు, అలాంటిది ఈయన పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది అని భ్రమించిన నారద మహర్షి మొత్తానికి ఎలాగో అలా 16,108 మందిలో కలహాన్ని ఏర్పాటు చేసి కలహ భోజనం చేద్దాము అని చెప్పి నారద మహర్షి గారు ద్వారకకి వచ్చారు. 16,108 మంది రాణులకు 16,108 రూపాలతో 16,108 మహలులు రాణి మహలులను కట్టించి ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. ఒక దాంట్లో ప్రవేశించాడు నారదుడు. అక్కడ కృష్ణ పరమాత్మ నారదుడిని చూసి పలకరించగా ఇక్కడ ఉన్నాడంటే చివరి ఇంట్లో ఉండడు అని చెప్పి చివరి ఇంటికి వెళ్తే అక్కడ కూడా కనిపించాడు కృష్ణ పరమాత్మ. ఇలా 16,108 ఇళ్లను చూస్తే 16,108 రూపాలతో ఒకచోట పిల్లలకి ఉపనయనం చేస్తున్నాడు, ఒకచోట పిల్లలతో ఆటలాడుతున్నాడు, ఒకచోట ఉద్ధవాదులతో రాజనీతిని మాట్లాడుతున్నాడు, ఒకచోట యుద్ధం విద్యలు నేర్పిస్తూ పిల్లలకి చక్కని శస్త్ర విద్యల్ని నేర్పిస్తూ ఉన్నాడు, కొన్ని గ్రహాలలో వివాహాలు చేయిస్తూ ఉన్నాడు అమ్మాయిలకి. ఇలా నానా రకాలుగా నువ్వు కూడా 16,108 క్రియాకలాపాలని ఏకకాలంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చేస్తూ ఉండేటటువంటి అద్భుతాన్ని చూసి ఆశ్చర్యచకితులైన నారద మహర్షికి నేనే సమగ్రమైన లోకాలకి అన్ని కూడా నేర్పించవలసినటువంటి బాధ్యత ఉన్నవాణ్ణి, నన్ను అందుకనే కృష్ణమ్మందే జగద్గురుం అనే రకంగా అందరూ కూడా స్తుతిస్తారు. ఆ అభిప్రాయంతో నేను సర్వధర్మాల్ని కూడా ఉపదేశించాలి నారద. నువ్వు 16,108 ఇళ్ళు మాత్రమే కాదు సర్వలోకాలలో ఎక్కడ వెతికినా కూడా నేను అక్కడ నీకు కనిపిస్తాను అని చెప్పి నారద మహర్షికి అద్భుతమైన జ్ఞానోపదేశాన్ని చేసి ఆయనకు అనుగ్రహాన్ని కలగజేసి తిరిగి ఆయనని సత్యలోకానికి పంపించి వేస్తారు. అలా సత్యలోకానికి వెళుతూ అప్పటికే ఇంద్రప్రస్థ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న పాండవుల దగ్గరికి వెళ్లి సుందోపసుందుల యొక్క కథని చెప్పి ఆ సుందోపసుందుల్లాగా నీలో కలహం అనేది రాకుండా ఉండాలి అని చెప్పి ఒక్కొక్క సంవత్సరం దాకా నువ్వు కూడా ద్రౌపదీదేవి ఒక్కొక్కరితో ఉండేట్టు వ్యవస్థ చేసుకోండి, ఎవరైనా పొరపాటుగా వేరే వాళ్ళతో ఉన్నప్పుడు చూస్తే అలాంటి సందర్భంలో మళ్ళీ ఆ రకమైనటువంటి సందర్భంలో వాళ్ళు తీర్థయాత్రలకి వెళ్ళాలి అనే ఒప్పందాన్ని కుదిర్పిస్తాడు నారద మహర్షి ముఖ ప్రాణమూర్తి ఆదేశానికి అనుగుణంగా. అలా 5 కూడా ఒక్కొక్క సంవత్సరం ద్రౌపదీదేవితో ఉండవలసిందిగా వారి భార్యలతో ఉండవలసిన వ్యవస్థను చేసుకోగా ఒకసారి అర్జునుడు ధర్మరాజు గారితో పాటు శస్త్రాగారంలో ద్రౌపదీదేవి ఉండగా బ్రాహ్మణుల్ని రక్షించడానికి గోవుల్ని రక్షించడానికి
ధనుస్సుని తీసుకోవడానికి అక్కడ వెళ్లి వాళ్ళిద్దరి అనుమతితో ధనుస్సుని తీసుకొని తను ఆ బ్రాహ్మణుల్ని గోవుల్ని సంరక్షించి ఒప్పందం అనేది కుదుర్చుకున్నట్టే తను వనవాస తీర్థయాత్రలకి వెళ్ళాడు. అలా తీర్థయాత్రలకి వెళ్ళిన అర్జునుడిని ఒక సందర్భంలో గంగా తీరంలో లూపిక తన లోకానికి తీసుకెళ్లి తమ తండ్రి గారి యొక్క అనుమతితో ఆ అర్జునుడి ద్వారా నియోగ పద్ధతితో ఒక కుమారుణ్ణి ఇరావాన్ అనే కుమారుణ్ణి కంటారు లూపికాదేవి. అలాగే అర్జునుడు అదే సందర్భంలో పాండ్య దేశానికి వెళ్లి అక్కడ శచీదేవి చిత్రాంగద అనే రూపంతో అవతరించగా ఆ శచీదేవిని ఆ వివాహం చేసుకొని అక్కడ బబ్రువాహన అనే వారికి పుత్రికాపుత్ర ధర్మంతో వాళ్ళ తాతగారికి అప్పజెప్పి ఆ పాండ్య దేశానికి అధిపతిగా బబ్రువాహనుడికి వ్యవస్థ చేసి ఇటువైపు వచ్చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ మధ్యలో ఆ సత్యభామాదేవి గారికి ఇచ్చిన మాటకు అనుగుణంగా శ్రీకృష్ణ పరమాత్ముడు శతధన్వానుని సంహారం చేసి మణిని చూస్తే ఆ మణి అక్రూరుడి దగ్గర ఉంది అనేది తెలిసినప్పటికీ బలరాముడికి ఇక్కడ మణి లేదు అని చెప్పగా కోపగించుకున్న బలరాముడు అసురావేశముతో 5 సంవత్సరాల దాకా విదేహ నగరానికి వెళ్లి అక్కడే ఉండిపోయాడు. అలా విదేహ నగరంలో కృష్ణుడు లేకుండా బలరాముడు ఒంటరిగా ఉన్నాడు కదా అని చెప్పి దుర్యోధనుడు అతన్ని మచ్చిక చేసుకొని సుభద్రాదేవిని తనకిచ్చి వివాహం చేయవలసిందిగా ఒప్పించాడు. విషయం తెలుసున్న అర్జునుడు కృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవి సత్యభామాదేవి యొక్క అనుమతితో త్రిదండి సన్యాసి వేషాన్ని ధరించి వీరందరూ వేరే ఉత్సవానికి వెళ్లి ఉండగా ఆ సుభద్రాదేవిని అపహరణ చేసుకొని కృష్ణ పరమాత్ముడి అనుమతికి అనుగుణంగా అతడి రథంలోనే ఎక్కి విప్రతు అనే వాడిని ఓడించి మొత్తానికి దుర్యోధనుడితో సుభద్రాదేవి వివాహం జరగకుండా వ్యవస్థ చేసి సుభద్రాదేవిని తనే వివాహం చేసుకుంటాడు అర్జునుడు. కృష్ణ పరమాత్ముడు మొదలైన వాళ్ళందరూ కూడా సంతోషంగా, ఇంద్రాది దేవతలందరూ కూడా సంతోషంగా వారిద్దరికి బ్రాహ్మ వివాహాన్ని కూడా ఏర్పాటు అనేది చేయిస్తారు. అప్పటికే పాండవుల ద్వారా ఉప పాండవులు పుట్టారు. సుభద్రాదేవి ద్వారా అభిమన్యు అనేవారు కూడా పుట్టారు. ఇలా పాండవులకి పిల్లలు అనేవారు పుట్టారు. ఇలా ఉండగా ఒకసారి లోక సంచారం చేస్తున్న నారద మహర్షి యమలోకానికి వెళ్ళగా అక్కడ ఉండి ఉన్న పాండురాజు గారి ప్రార్థన మేర ఆ పాండవుల దగ్గరికి వెళ్లి, నేను మరుదేవత అవతారం, హరిశ్చంద్రుడు చక్రవర్తి, కానీ నాకంటే ఉత్తమమైన ఇంద్రలోకంలో తను ఉన్నాడు, మీరు ఈ రకంగా జరగకుండా చూడాలి, అతడు ఆ రాజసూయ యాగాన్ని చేశాడు, మీరు నా కోసం రాజసూయ యాగాన్ని చేయండి అని నారదుల వారి ద్వారా సమాచారాన్ని పంపించేశారు పాండురాజు గారు. అలాంటి ఆ సమాచారాన్ని విన్న పాండవులు రాజసూయ యాగం చెయ్యాలి అంటే ఎలా అని చెప్పి కృష్ణ పరమాత్ముడిని అడగగా శ్రీకృష్ణ పరమాత్ముడు దానికి జరాసంధుడే మెయిన్ ఆటంకం, వాడిని సంహారం చేసేస్తే సునాయాసంగా రాజసూయ యాగం అవుతుంది అని చెప్పి భయపడుతున్న ధర్మరాజు గారిని ఒప్పించి భీమ అర్జునులతో పాటు జరాసంధుడి రాజ్యమైన మగధికి వెళ్లి యుద్ధం చెయ్యి అని వారిని బ్రాహ్మణుల వేషాల్లో వెళ్లి యుద్ధ భిక్షని ఇవ్వు అని అడిగి ముగ్గురులో ఎవరిని ఎంచుకుంటావో ఎంచుకొని ఇష్టం అని చెప్పగా ఆ జరాసంధుడు అర్జునుడితో యుద్ధం చేయడం ఇష్టం లేక, వాడు చిన్నపిల్లాడు, నా ముందు కృష్ణ పరమాత్ముడితో యుద్ధం చేస్తే నాకు చావు తప్పదు, మిగిలితే భీముడితో యుద్ధం చేయడం మంచిది అని చెప్పి భీమసేనుల వారితో యుద్ధం చేసి భీమసేనుల వారి చేతిలో మరణించాడు జరాసంధుడు. అలా పాండవుల రాజసూయ యాగం అనేది నిర్విఘ్నంగా సమాప్తం అనేది అయ్యింది. అలాంటి ఆ పాండవుల యొక్క రాజసూయ యాగం అనేది సమాప్తమయ్యాక ఆ సందర్భంలో మయాసురుడు ఆ కాండవ వనాన్ని దహనం చేసే సందర్భంలో మయాసురుడిని సంరక్షించి ఉండగా ఆ మయాసురుడు కృతజ్ఞతా భావముతో వీరికి ఒక అద్భుతమైన మయసభని నిర్మాణం చేసి ఇచ్చారు. ఆ సందర్భంలో ఈ జరాసంధుడి సంహారంతో 20,800 సంఖ్యలో ఉండే రాజులను చెరసాల నుండి విడిపించి సంపూర్ణమైన భారతావనికి యుధిష్ఠిరుడే చక్రవర్తిగా ఒక వ్యవస్థను చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలాంటి అద్భుతమైనటువంటి రాజసూయ యాగం అనేది సమాప్తి చేయగా శిశుపాలుడు కృష్ణ పరమాత్ముడికి ఇచ్చే అగ్రపూజని సహించక దుర్భాషలాడగా కృష్ణ పరమాత్ముడి చేతిలో వాడు మరణం అనేది పొంది ఆ రాజసూయ యాగ నిమిత్తకంగా అగ్రపూజ అనేది కృష్ణ పరమాత్ముడికి ఇచ్చి విశేషంగా ఆయన అనుగ్రహానికి పాత్రులయ్యారు పాండవులు. ఇలా ఉండగా రాజసూయ యాగం అయిన కొంతకాలానికి మయసభలో దుర్యోధనుడు అక్కడ నీళ్లలాగా కనిపించని ఏదో నేలలాగా ఉండేటటువంటి ప్రదేశాన్ని చూసి అక్కడ స్ఫటికమణులు ఉన్నాయి అని భావించి పొరపాటున నీటిలో పడిపోతాడు.
ఆ దృశ్యాన్ని చూసి ద్రౌపదీదేవి భీమసేనుల వారు పగలబడి నవ్వగా వారి మీద భయంకరమైన కోపాన్ని మనసులో పెట్టుకొని ధృతరాష్ట్రుణ్ణి మచ్చిక చేసుకొని మోసం చేసి శకుని చేత పాచికల ఆటని ఆడించి పాండవులకు ద్రౌపదీదేవికి వనవాసాన్ని వ్యవస్థ చేశాడు ఆ దుర్యోధనుడు. అలాంటి ఆ దుర్యోధనుడు ఈ రకమైన పాచికలాట ఆడే సందర్భంలో సాల్వాధిపతి ద్వారక మీద ఆక్రమణ చేయగా కృష్ణ పరమాత్ముడు అక్కడ లేకుండా ఉండడంతో ద్వారకా నగరాన్ని రక్షించడానికి అక్కడ వెళ్ళడం, అంతలో ఇక్కడ పాచికలాట ఆడి వీళ్ళందరూ వనవాసానికి వెళ్ళడం లాంటివన్నీ కూడా జరిగింది. మొత్తానికి సాల్వుని సంహారం చేసిన శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల్ని పలకరించి వద్దామని చెప్పి వనవాసానికి వచ్చి అక్కడ కిరిమీరాసురుని సంహారం చేసి కిరిమీర వనంలో ఉన్న వాళ్ళందరితోనూ కూడా సుఖంగా కొంతకాలం ఉండి ద్రౌపదీదేవి సత్యభామాదేవి విశేషంగా స్త్రీ ధర్మాల గురించి ప్రస్తావన అనేది చేసి వాళ్ళ వనవాసం నిర్విఘ్నంగా సాగేట్టు అనుగ్రహం అనేది ఆశీర్వాదం అనేది చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా ఆ పాండవులు 12 సంవత్సరాల వనవాసానికి వెళ్ళగా ఇటువైపు శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క లీలల్ని ఇంకొక రకంగా వేరే వేరే లీలల్ని మరి ఇక్కడ ప్రస్తావన అనేది చేస్తారు. అప్పటికే కృష్ణ పరమాత్ముడికి 16,108 మంది భార్యలయ్యందు 10 మంది మగపిల్లలు, ఒక అమ్మాయి. ఈ వ్యవస్థతో అందరికీ సమానంగా అలా పుట్టారు. ప్రద్యుమ్న, సాంబ, చారుదేష్ణ మొదలైన వాళ్ళందరూ కూడా కృష్ణ పరమాత్ముడి పిల్లలే. ఇలా ఉండగా వీళ్ళందరూ కుర్రాళ్ళు పిల్లలు ఒకసారి వనంలో విహారం చేస్తూ ఉండగా పాడుబడిన వనంలో ఒక పెద్ద ఊసిరి వెళ్ళి కనిపించింది. ఏమిటా ఊసిరి వెళ్ళి అని ఎత్తి చూస్తే ఎవరికి సాధ్యం కాలేదు. స్వయం కృష్ణ పరమాత్ముడే వచ్చి ఆ ఊసిరి వెళ్ళిని ఎత్తి తనని ఉద్ధరించాడు. ఆ ఊసిరి వెళ్ళి దివ్యమైన రూపాన్ని ధరించి తన ఇతిహాసాన్ని చెబుతుంది. నేను నృగ అనబడేటటువంటి ఇక్ష్వాకు మహారాజు గారి కుమారుణ్ణి. నేను చేసిన గోదానాలు అంత ఇంత కాదు. వర్షపు నీళ్లు ఎంతో, భూమి మీద ఎన్ని మట్టి కణాలు ఉన్నాయో అన్ని గోదానాలు చేశాను. అయితే పొరపాటున ఒకసారి గోదానం చేసిన సందర్భంలో ఏ గోవు దానం చేసేశానో అది మళ్ళీ అటు ఇటు దారి తప్పిపోయి నా గోశాలలో మళ్ళీ చేరుకుంది. దాన్ని కనిపెట్టలేక ఒక బ్రాహ్మణుడికి ఇచ్చిన గోదానాన్ని మరొక బ్రాహ్మణుడికి నేను ఇచ్చేశాను. దాంతో వారు దారిలో ఒకరినొకరు పలకరించుకొని ఈ గోవు నాది, ఈ గోవు నాది అని చెప్పి తగాదాకి దిగారు. నిర్ణయం చేయడానికి నృగ మహారాజు గారి దగ్గరికి వెళ్ళగా ఆయన తన పొరపాటు తెలుసుకున్నాడు. ఇద్దరిని శాంతింపజేయడానికి దీనికి బదులుగా 1,00,000 గోవులు మీకు ఇస్తాను అని చెప్పిన వాళ్ళిద్దరూ కూడా ఒప్పుకోకుండా వేరే గోవులతో తమ రాష్ట్రానికి తమ దేశాలకి వెళ్ళిపోయారు. దత్తాపహార దోషం వచ్చింది నృగుడికి. మరణించిన తర్వాత యమలోకానికి వెళ్ళగా ఆ యమధర్మరాజు గారు నీ పుణ్యం అనంతంగా ఉంది, కానీ ఒక పాపం కూడా ఉంది, ఏది నువ్వు ముందు అనుభవిస్తావు అని అడగగా ఇలా పాపాన్ని ముందు అనుభవిస్తానని చెప్పగా నేను ఊసిరివెల్లిగా పుట్టాను. అలాంటి ఆ బ్రాహ్మణ ద్రోహం అనే మహాపాపాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడి స్పర్శతో నేను పరిహారం అనేది చేసుకున్నాను అని చెప్పి నృగుడు తన పూర్వ ఇతిహాసాన్ని చెబుతాడు. అలా బ్రాహ్మణుల మహత్వాన్ని ఆ సందర్భంలో బ్రాహ్మణులను ఎలా గౌరవించాలి, వాళ్లే మనకు దేవతా స్వరూపులు ఇత్యాది ఉపదేశాలన్నీ తన పిల్లలకి శ్రీకృష్ణ పరమాత్ముడు చెబుతాడు. ఇలా ఉండగా బలరాములు వారు ఒక సందర్భంలో గోకులానికి వెళ్లి యశోదాదేవి, నందమహారాజుకు మొదలైన వాళ్ళందరినీ కలిసి రావాలి అని వెళతారు. అక్కడ విహారం చేస్తూ ఉండగా యమునా నదిని తన దగ్గరికి రావాల్సిందిగా ఆదేశిస్తే ఆవిడ అహంకారంతో రాకుండా తిరస్కారం చేస్తుంది. హలాయుధంతో గట్టిగా యమునా నదిని ఒకవైపు లాగగా ఆవిడ ఆ బాధని తట్టుకోలేక బలరాముడి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకొని తన తప్పును సరిదిద్దుకుంటుంది యమునా నది. అలాంటి ఆ బలరాముడి దగ్గర మైందా, ద్వివిధ అనే 2 కోతులు రామాయణ కాలంలో రామచంద్రుడి సేవకులై ఉన్నవాళ్ళు ద్వాపర యుగంలో చిరంజీవులుగా ఉన్నందున అమృతపానం చేయడం వల్ల చిరంజీవులుగా ఉన్న వాళ్ళు నరకాసురుడి స్నేహంతో దుర్బుద్ధిని పొందిన వారై బలరాముడి ఎదురుగానే అతడి భార్యలని తిరస్కారం చేయడానికి వస్తారు ఈ 2 కూడా. అలాంటి ఆ 2 మైందా, ద్వివిధ అనబడే ఇద్దరిని కూడా తన హలాయుధంతో సంహారం చేసేస్తాడు బలరాముడు. అలాగే కృష్ణ పరమాత్ముడి భార్య జాంబవతీ దేవి గారి కొడుకైన సాంబ అనేవాడు దుర్యోధనుడి కూతురైనటువంటి లక్ష్మణ అనే అమ్మాయిని అపహరణ చేస్తారు. కరుణుడు మొదలైన వాళ్ళందరూ కూడా కలిసి ఎలాగో అలా సాంబుడిని చెరసాలలో బంధించి వేస్తారు. సరే సంధి కుదుర్చుకుందామని చెప్పి బలరాములు వారు అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ బలరాములు వారు వచ్చి
ఉగ్రసేన మహారాజు గారి ఆదేశం ఉంది, మా అబ్బాయిని విడిచిపెట్టండి అని చెప్పగా అహంకారంతో ఒప్పుకోక దుర్భాషలాడతారు బలరాముడితో. కోపగించిన బలరాముడు తన హలాయుధంతో హస్తనావతినే గంగలో ముంచేస్తాను అని చెప్పి మొత్తం ఆ నదిని ఒకవైపు లాగగా భయపడిన దుర్యోధనాదులందరూ కూడా ఆయన కాళ్ళ మీద పడి వైభవంగా సాంబుడికి లక్ష్మణాదేవికి వివాహం చేయించి వారితో పాటు ద్వారకా నగరానికి పంపించడం అనేది జరిగినది. ఇలా ఎంతో అద్భుతమైనటువంటి మహిమలని బలరాములు వారు చేయడానికి సాధ్యమైంది అంటే దానికి ఉద్దేశం ఒకటే, వారి అంతర్యామి అయిన శ్రీకృష్ణ పరమాత్ముడే వారితో అంతటి అద్భుతమైన పరాక్రమాలు మొదలైనవన్నీ కూడా చేయించాడు అనేది అర్థం చేసుకోవాలి. ఇలా ఈ రకంగా శ్రీకృష్ణ పరమాత్ముడు విదేహ నగరంలో ఉండే ఇద్దరు తన భక్తులు, శృతదేవ అనే బ్రాహ్మణుడు, ఒకరు ఆ మిథిలా నగరానికి అధిపతి అయినటువంటి బహుళాశ్వ అనే రాజుగారు. ఆ ఇద్దరి దగ్గరికి కూడా చేతన ప్రతిమలైనటువంటి మహానుభావులైనటువంటి నారద, వామదేవ, అత్రి, బలరామ అత్రి, పరశురామ, వేదవ్యాస మొదలైన వాళ్ళందరితోనూ కూడా కృష్ణ పరమాత్ముడు వెళ్ళగా ఒకేసారి శృతదేవుడు, బహుళాశ్వుడు ఇద్దరూ కూడా ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా వారిని ప్రార్థన చేయగా ఒకే సమయంలో రెండు రూపాలు ధరింపజేసి ఒకసారి ఒక రూపంతో శృతదేవుడి దగ్గరికి, ఒక రూపంతో బహుళాశ్వుడి దగ్గరికి వెళ్లి వారి ఆతిథ్యాన్ని స్వీకరించి వాళ్ళిద్దరికీ కూడా బ్రాహ్మణ జన్మత శ్రేష్ఠాః, బ్రాహ్మణులే నా చేతన ప్రతిమలు, బ్రాహ్మణ ప్రియుణ్ణి నేను, బ్రాహ్మణుల్ని మీరు ఆదరిస్తే నాకు ఎంతో సంతోషం కలుగుతుంది, మళ్ళీ నా కోసమని మీరు వేచి ఉండకండి, చల ప్రతిమలైన బ్రాహ్మణుల్ని, జ్ఞానుల్ని మీరు ఆదరించండి అని ఆ బహుళాశ్వ శృతదేవ ఇద్దరికీ కూడా ఉపదేశం చేసి శ్రీకృష్ణ పరమాత్ముడు తను తిరిగి ద్వారకా నగరానికి రావడం అనేది జరిగింది. ఇలా ఉండగా కృష్ణ పరమాత్ముడి లీలలతో పాటు రుద్రదేవుడి విషయంలో ఒక సందేహం వస్తుంది పరీక్షితుల వారికి. ఆయన అంటారు, శ్రీకృష్ణ పరమాత్ముడు మోక్షాన్ని ఇస్తాడు అని ఉన్నప్పుడు, అన్ని వరాలు ఇస్తాడు అని ఉన్నప్పుడు ఎందుకు రుద్రదేవుడి గురించి తపస్సు చేస్తారు అని అడిగితే శుకాచార్యుల వారు అంటారు, ఎవరికి ఓపిక ఉండదో, చాలా వేగంగా ఫలం కావాలని కోరుకుంటారో అలాంటి వాళ్ళు ఆశుతోషుడైన రుద్రదేవుడి గురించి తపస్సు చేస్తారు. అలాంటి వాళ్లలో ఒకడు వృకాసుర అనేటటువంటి వాడు తొందరగా వరం పొందాలి అని చెప్పి నారద మహర్షి గారిని అడగగా బ్రహ్మదేవుడు, నారాయణుడు చాలా ఆలస్యం చేస్తారు. ఆశుతోష రుద్రదేవుడు ఆయన గురించి తపస్సు చెయ్యి అని చెప్పగా 7 రోజులు తపస్సు చేస్తాడు. ఓపిక నశించింది. తన శిరచ్ఛేదం చేసి రుద్రదేవుడికి సమర్పించాలి అని చెప్పి కేదార క్షేత్రానికి వెళ్లి తపస్సు చేయగా ఆ రాక్షసుడిని ఆపి ఏం వరం కావాలో కోరుకు అని రుద్రదేవుడు చెప్పగా, ఎవరి తన నెత్తి మీద నేను చేతిని పెడతానో వాళ్ళు భస్మమైపోవాలి అని వరం కోరుకున్నాడు. పూర్వం భస్మాసురుడి విషయంలో ఇలాగే ఆభాస్పాలయ్యారు రుద్రదేవుడు. ఈసారి మళ్ళీ వీడు వరం అడుగుతున్నాడు అని చెప్పి మొత్తానికి వరం ఇవ్వాల్సిందే కదా అని వరం ఇవ్వగా వీడు కూడా ఆ భస్మాసురుడి లాగానే రుద్రదేవుడి నెత్తి మీదే చేతిని పెట్టడానికని పరిగెత్తాడు. అంతలో కృష్ణ పరమాత్ముడు చిన్న వటు రూపాన్ని ధరించి మంత్రముగ్ధమయ్యే అమృతతుల్యమైన మాటలను మాట్లాడి ఆ రాక్షసుడికి మాయ చేసి, ఇంత ఆరాటంగా ఇంత ఘోరం, ఇంత పరిగెత్తుకుంటూ ఆయాసపడుతూ ఎక్కడికి వస్తున్నావయ్యా నువ్వు, ఏమిటి విషయం అని అడిగితే ఈ వరం రుద్రదేవుడు ఇచ్చాడు, అది పని చేస్తుందో లేదో తెలుసుకుందామని చెప్పి ఆయన నెత్తి మీద పెట్టడానికి చూశాను, ఆయన పారిపోయాడు, ఏం చెయ్యాలి అని అంటే ఆ రుద్రదేవుడి వరాల గురించి గ్యారంటీ లేదు, రావణాసురుడు చచ్చాడు, ఇంకా ఎంతో మంది రాక్షసులు చనిపోయారు, అలాంటిది ఆయన వరాల మీద నమ్మకం లేదండి అని చెప్పారు. మళ్ళీ ఎలా దాన్ని పరీక్షించాలంటే నీ నెత్తి మీద నువ్వే చేయి పెట్టుకొని చూసుకో అని అంటాడు పరమాత్మ. అలాంటిది ఆ మూర్ఖుడైన వృకాసురుడు వాడికి అర్థం కాక అవును కదా అని చెప్పి తన నెత్తి మీద తనే చేతిని పెట్టుకొని ఆ రుద్రదేవుడి యొక్క ప్రభావంతో వాడు భస్మం అనేది అయ్యాడు. అలాంటి విషయాన్ని చూసి కృష్ణ పరమాత్ముడు అంటాడు, ఏ రుద్రదేవ కేమీస్యాత్ము విశ్వేశే కృతపాపో జగద్గురు, సాక్షాత్ వైష్ణవానం యథాశంభో అని చెప్పిన ప్రకారంగా పరమ వైష్ణవోత్తములైన వారు, విష్ణు ద్రోహం కంటే ఘోరమైనది వైష్ణవ ద్రోహం, అలాంటిది పరమ వైష్ణవులు మీరు, అలాంటి పరమ వైష్ణవులైన మీ ద్రోహం చేసిన వాడు బతకడానికి సాధ్యం ఉందా, మీ ద్రోహంతోనే వాడు చనిపోయాడు అని చెప్పి రుద్రదేవుడికి ధైర్యాన్ని ఇచ్చి అనుగ్రహం చేసి శ్రీకృష్ణ పరమాత్ముడు వారికి కైలాసానికి పంపించి వేశారు. ఇలా ఉండగా ఇటువైపు వనవాసం అజ్ఞాతవాసాన్ని ముగించుకొని
ఒప్పందాన్ని కుదుర్చుకున్న ప్రకారంగానే తిరిగి పాండవులకి రాజ్యాన్ని ఇవ్వాలి. కానీ ఇవ్వకుండా మొండికేస్తాడు దుర్యోధనుడు. ఏం చేద్దామా అని చెప్పి ఉపప్లావ్యానికి రావగా స్వయం శ్రీకృష్ణ పరమాత్ముడే సంధి కుదర్చడానికి వెళితే కృష్ణ పరమాత్ముడిని బంధించడానికి ప్రయత్నం చేసి ఆ దివ్య విశ్వరూపముతో భయపడిపోయి ఏమీ చేయలేక, ఇంతగా నేనే వచ్చి చెప్పినా కనీసం 5 ఊళ్ళైనా ఇవ్వండి అని అన్నా ఇంతగా అహంకారంతో నువ్వు మాట్లాడావు కాబట్టి నీ చావు తప్పదు అని చెప్పి కృష్ణ పరమాత్ముడు తను ఇటువైపు వచ్చేసాడు ఉపప్లావ్యానికి. యుద్ధాలకు ఏర్పాట్లన్నీ జరిగాయి. వాడు వీళ్ళు సహాయాల కోసమని వెళ్లారు. కృష్ణ పరమాత్ముడి దగ్గర వెళ్ళాలి అని ఇద్దరూ ఒకేసారి బయలుదేరుతారు, దుర్యోధనుడు అర్జునుడు. వేగంలో అర్జునుడిని గెలిచి కృష్ణ పరమాత్ముడి మందిరానికి మొదలు చేరుకుంటాడు దుర్యోధనుడు. కాళ్ళ దగ్గర ఉండే ఆసనం మీద కూర్చోకుండా నెత్తి దగ్గర ఉండే తలకాయ దగ్గర ఉండే శిరస్సు దగ్గర ఉండే ఆసనం మీద కూర్చొని నేను రాజరాజేశ్వరుణ్ణి ఆ గోపాలుడి దగ్గర ఎందుకు కూర్చుంటానన్న అహంకారంతో కృష్ణ పరమాత్ముడి తలకాయ దగ్గర శిరస్సు దగ్గర కూర్చుంటాడు దుర్యోధనుడు. అప్పటికే వచ్చిన అర్జునుడు కాళ్ళ దగ్గర భక్తి ప్రపత్తులతో కూర్చొని ఉండగా కృష్ణ పరమాత్ముడు నాటకం చేస్తూ నిద్రపోయినట్టు నాటకం చేస్తూ లేచి వెంటనే అర్జునుడిని పలకరించగా దుర్యోధనుడి గురించి కూడా విషయం తెలిసి ఇద్దరు ఒకేసారి వచ్చారు కాబట్టి ఒక వ్యవస్థ చేస్తాను, నేను యుద్ధం చేయకుండా ఊరికే ఉంటాను. ఇలా ఒకవైపు నేను, ఇంకొక వైపు కావాలంటే నా 10 లక్షల మంది గోపికా స్త్రీల ద్వారా పుట్టిన పిల్లలు ఉన్నారు, వాళ్ళలో ఎవరు మీకు కావాలో తెలుసుకో, ఎవరు మీరు తీసుకుంటారో తీసుకోండి, చిన్నవాడు కాబట్టి అర్జునుడికి ముందు అవకాశం ఇస్తాను అని చెప్పగా అర్జునుడు ఎంతో భక్తిపరుడై ఉండడం వలన కృష్ణ పరమాత్ముడినే కోరుకుంటాడు. నువ్వు యుద్ధం చేయకపోయినా పర్వాలేదు స్వామి, నాతో పాటు ఉంటే చాలు అని అర్జునుడు వినిపిస్తుందా అండి? డిస్కనెక్ట్ అయిందా మళ్ళీ? వినిపిస్తుందా ఆనందరావు గారు, సుబ్బారావు గారు? వినిపిస్తుంది. సరే, వినిపిస్తాం. అలా తీర్థయాత్రలకని వెళతారు బలరాముడు. ఇటువైపు 11 అక్షోణి సైన్యంతో దుర్యోధనుడు, 7 అక్షోణి సైన్యంతో అర్జునుడు, పాండవులు యుద్ధం చేసి 18 రోజులలో మహాభారతంలో చెప్పిన ప్రకారంగా కురుక్షేత్ర సంగ్రామం అనేది జరుగుతూ ఉండగా ఇటువైపు బలరాముడు తీర్థయాత్రలకి వెళ్ళగా నైమిషారణ్యంలో బ్రాహ్మణులందరూ కింద కూర్చొని వ్యాస పీఠం మీద సూతాచారులు వారు కూర్చొని ఉండడం చూసి నచ్చక దర్భతో సూతాచారుని సంహారం చేసేస్తాడు బలరాముడు. ఇలా చేశారేంటి మీరు, బ్రహ్మహత్య దోషం వచ్చింది, సూతాచారుల వారు బ్రాహ్మణులు కారు, కానీ బ్రాహ్మణ ఆసనాన్ని మేము ఇచ్చాం, ఈ యజ్ఞం అనేది జరగకుండా ఆపేశారే అని చెప్పగా భయపడాల్సిన అవసరం లేదు, ఈ సూతాచారుల వారికి ఒక కుమారుడు ఉన్నాడు సూత అని, అతడు మీకు మిగిలిన పురాణాలన్నీ చెబుతారు అని వ్యవస్థ చేసి ఈ బ్రహ్మహత్య దోషం అనేది అంటకపోయినా పరిహారం కోసం తీర్థయాత్రలకి వెళతానని చెప్పి ఇంకేమైనా కావాలా మీకు అని అడిగితే బలవల అనే రాక్షసుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, అలాంటి వాయిస్ రావట్లేదండి. రేదమా రాఘవరావు గారు, ఎవరికైనా వినిపిస్తుందా? వినిపించట్లేదా? నాకు ఇక్కడ వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది, మధ్యలో కట్ అయిపోయింది. సరే సార్, సరే 5 నిమిషాలు ముగించేద్దాం, దశవస్కనం అయిపోతుంది, తీసుకోండి. ఇలవలా గారి కుమారుడైన బలవరుని సంహారం చేసి తీర్థయాత్రలకని బయలుదేరి వస్తారు. అప్పటికే చివరికి దుర్యోధనుడితో యుద్ధం జరగాలి. ఆ సందర్భంలో కృష్ణ పరమాత్ముడు బలరాముల వారు ఇద్దరు ఎదురుగా ఉండగా కృష్ణ పరమాత్ముడి సూచనకు అనుగుణంగా దుర్యోధనుడి తొడలు విరగొట్టి దుర్యోధనుడిని సంహారం చేసేస్తారు భీమసేనుల వారు. ఇది గదా యుద్ధ నియమానికి భంగం చేశావు నువ్వు అని చెప్పి భీమసేనుడితో సంహారం చేయడానికి వెళితే బలరాముల వారిని పట్టుకొని ఇదేం అధర్మం కాదు, ఆ దుర్యోధనుడు తలక్రిందులుగా ఉంటూ మోసం చేసి యుద్ధం చేస్తూ ఉండగా ఆ లెక్కలో చూస్తే వాడు తలక్రిందులుగా ఉన్నప్పుడు వాడి నాభి పై భాగమే తొడలవుతాయి,
కాబట్టి గదాయుద్ధం నియమం నాభి పై భాగాన్ని కొట్టడం అనేది ఆ నియమానికి ఎక్కడ భంగం జరగలేదు. కాబట్టి అనవసరంగా భీమసేనుడి మీద నువ్వు అన్యాయం చేయకు అని చెప్పగా సరే అని చెప్పి బలరాములు వారు ద్వారకా నగరానికి బయలుదేరి వచ్చేస్తారు. ఇక్కడ దుర్యోధనుడి సంహారం అయ్యాక అశ్వత్థామ ప్రభావముతో సమగ్రమైనటువంటి పాండవుల వంశం నిర్వంశం అనేది అవ్వగా చివరికి పాండవులు మాత్రమే మిగలగా అభిమన్యు గారి కుమారుడైన పరీక్షతోటి ప్రథమ స్కంద భాగవతంలో చెప్పిన ప్రకారంగా సంరక్షించి మరొక మారు రాజసూయ యాగాన్ని చేయిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల చేత. సువ్యవస్థితంగా పాండవుల రాజ్యాన్ని వ్యవస్థ చేసి ఇటువైపు ద్వారకా నగరానికి వచ్చి స్వయం శ్రీకృష్ణ పరమాత్మ ఉండగా తన బాల్య స్నేహితుడైనటువంటి సుధాముడి ఉద్ధారం చేసే పనిని చేస్తాడు కృష్ణ పరమాత్మ. కటిక దారిద్రంతో ఉండే సుధాముడు నిష్కామ భక్తిని చేసేవాడు. తన భార్య చెప్పారు కదా అని చెప్పి కృష్ణ పరమాత్ముడి కోసం ఏదో ఒక కానుకగా తీసుకెళ్లాలని మూడు గుప్పెట్ల అటుకులు తీసుకెళ్లగా ఆ 3 గుప్పెట్ల అటుకులతోనే ఎంతో సంతోషించిన పరమాత్మ అతని నిర్మలమైన భక్తితో ఎనలేని సంపదని అతడికి ఇచ్చి తను మిత్రధర్మాన్ని చాటి చెప్పి విశేషంగా సుధాముడిని ఉద్ధరించాడు. అద్భుతమైనటువంటి ఆ సుధాముడి ఊరినే పల్లెటూరునే ఒక దివ్యమైన నగరంగా చేసేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలా సుధాముడిని ఉద్ధరించిన పరమాత్మ 12 సంవత్సరాల దాకా ఒక అశ్వమేధ యాగాన్ని రాజసూయ యాగాన్ని తను చేస్తాడు. ఆ రాజసూయ అశ్వమేధ యాగం జరిగేటప్పుడు తృణావహ అనబడే బ్రాహ్మణుడు తన సమస్యని పరిహారం చేయవలసిందిగా కృష్ణ పరమాత్ముడి దగ్గర వచ్చి అడగగా యజ్ఞంలో ఉన్న నేను రాలేను అని చెప్పగా అహంకారంతో ఉన్న అర్జునుడు ఆ బ్రాహ్మణుడి పిల్లల్ని సంరక్షించడానికి వెళ్లి ప్రసూతి గ్రహాన్ని సర్వ అస్త్రాలతోనూ కూడా కవచంగా ఏర్పాటు చేసిన 8వ సంతానాన్ని కన్నా బ్రాహ్మణ స్త్రీ ఆ పిల్లవాడు పుట్టిన వెంటనే మాయమైపోతారు. మొదలే ఆ బ్రాహ్మణుడి కోసమని అగ్ని ప్రవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన అర్జునుడు అగ్ని ప్రవేశం చేయడానికి కృష్ణ పరమాత్ముడి అనుమతిని తీసుకోగా అగ్ని ప్రవేశం చెయ్యకు అని చెప్పి యజ్ఞం మధ్యలోనే ఆపి భగవంతుడు ఒక ముహూర్త కాలంలోనే వైకుంఠ లోకం దాకా వెళ్లి అక్కడ ఉండే 8 మంది పిల్లల్ని తీసుకొచ్చి బ్రాహ్మణుడికి అప్పచెప్పి అర్జునుడి అహంకారాన్ని పరిహారం అనేది చేశాడు. ఇలా ప్రాశ్చిత్తాన్ని చేసుకుని ఏదో అసురమోహనం కోసం లోక శిక్షణ కోసం ప్రాశ్చిత్తాన్ని చేసుకొని మొత్తానికి 12 సంవత్సరాల యాగాన్ని సమాప్తి చేశాడు భగవంతుడు. అవభృత స్నానం చేసుకొని వస్తూ ఉండగా కాళింగుడు అనేవాడు దంతవక్ర కాళింగ శిశుపాల దంతవక్ర ఈ శిశుపాల దంతవక్ర ఇద్దరిలో దంతవక్ర గారి తమ్ముడైన కాళింగ అనేవాడు మరియు దంతవక్ర ఇద్దరూ కూడా కృష్ణ పరమాత్ముడితో యుద్ధం చేయడానికి రాగా గదాయుధంతో శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళందరినీ కూడా సంహారం చేసేసి ఆ జయ విద్యలు ఏదైతే శాప ప్రభావంతో హిరణ్యకశిపుడిగా రావణ కుంభకర్ణుడిగా శిశుపాల దంతవక్రుడిగా పుట్టారో వాళ్ళని ఉద్ధారం అనేది చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలా ఎన్నో అనంతమైన లీలలని నానా రకాలుగా శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకలో ఉంటూ చేస్తూ 3 కోటి మంది 3 కోటి విద్యాపీఠాలని నిర్మాణం చేసి ఆ 3 కోటి విద్యాపీఠాలలో తన పిల్లలు యాదవ కుమారులు వీళ్ళందరికీ కూడా విద్యాభ్యాసం జరిగేట్టు 3 కోటి మంది అధ్యాపకుల్ని వ్యవస్థ చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇలాంటి ఆ దేవదేవుడి లీలలు అంతా ఇంత కాదు, బ్రహ్మాది దేవతలు కూడా ఊహించడానికి సాధ్యం కాదు. అలాంటి అపారమైన అనంతమైన శక్తి సామర్థ్యాలు కలిగిన స్వామి సునాయాసంగా అవలీలగా లీలాజాలంగా ఎన్నో మహిమలని తను చేసి చూపించాడు. అయితే ఈ సందర్భంలో కురుక్షేత్ర సంగ్రామ ప్రభావముతో కోపగించిన ఆ గాంధారీ దేవి గారు ఎలా నా వంశం పరస్పరంగా కొట్టుకుని సంహరించబడ్డారో అలాగే నీ వంశము కూడా నిర్వంశం అయిపోవుగా కానీ శాపం ఇచ్చారు కృష్ణ పరమాత్ముడికి. కావాలనే శాపాన్ని తీసుకున్నాడు భగవంతుడు. ఎందుకు అంటే ఆవిడ తపస్సును హరించకపోతే పాండవులకి కష్టమని చెప్పి పాండవుల కోసమని చెప్పి వాళ్లకు తట్టవలసిన శాపాన్ని కృష్ణ పరమాత్ముడు తను ధరించడం అనేది జరిగింది. అయితే ఈ రకమైనటువంటి కృష్ణ పరమాత్ముడి శాపాన్ని యద్యపి పరిహారం చేసే శక్తి తనకు ఉన్న కలియుగ ప్రవృత్తి అనేది అవ్వాలి కదా అని చెప్పి కావాలనే ఆ శాపముతో తన వంశం వాళ్ళు మరణించేట్టే వ్యవస్థ చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి ఆ కథాభాగాన్ని మనకు ఏకాదశ ద్వాదశ స్కంధాల్లో ప్రస్తావన చేస్తారు. ఇలాంటి ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా ఆ బ్రాహ్మణుల శాపాన్ని నిమిత్తం చేసి
గాంధారి గారి శాపాన్ని నిజమయ్యేట్టు చేశాడు మొదలైనటువంటి కథాభాగాలన్నింటినీ కూడా మనం రేపటి రోజు తెలుసుకుందాం. ఇవాటికి ఇంతటితో ఆపుదాం. శ్రీకృష్ణార్పణమస్తు. అనేన భావి యత్పుణ్యం తదాప్నోతు గురుర్ మమ. కృష్ణార్పణమస్తు. హరే నమ ఆచార్య గారు. మంచిదమ్మా. హరే నమ. హరే నమ. ఆచార్య గారు నమస్కారం. హరే నమస్కారం ఆచార్య. ఒಳ್ಳేది. హరే నమ ఆచార్య వారు నమస్కారం. హరే హరే. రేపు ఏ తొందర ఏ ఇబ్బంది లేకుండా ఉంటే హాయిగా అయిపోతుంది. ఏంటో ప్రాబ్లం లేదు.